దేనికోసం అండి పరిగెత్తింది? ఎందుకో షాప్ క్లోజ్ అయ్యే టైంలో తాగాలనిపిస్తుంది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? రే వెంకీ, అదే నా పేరు. వీడే నా బెస్ట్ ఫ్రెండ్. నా దరిద్రం నన్ను ఎలా వదలదో వీడు అంతే, అస్సలు వదలడు. మళ్ళీ లాస్ట్ మినిట్లో మందు తాగాలనిపించిందా నీకు? ఆ. రే దేవుడు రాశాడు కాబట్టి నీకు లాస్ట్ మినిట్లో మందు దొరికిందిరా. రే నా కష్టం నాన్న ఖాతాలో ఇవి చెప్తున్నా. అరే ఇలా రోజు లాస్ట్ మినిట్లో మందు తీసుకునే బదులు ముందు కొనుక్కొచ్చుకోవే. రే ఈజీగా వస్తుంది, దాని టేస్ట్ బాగోదురా. అది కష్టపడ్డాక దొరికిందనుకో దాని టేస్టే వేరు. ఇప్పుడు మందు గురించిగా మాట్లాడింది. అవును, సరే సర్లే, నాకేదో నీకు ఎప్పుడు అవే ఆలోచనలు వస్తాయి. పద. ఈడేందో ఈడు బాధ ఏందో. బాగానే ఉన్నాడా ఈడు? రే మామ, మ్యాచ్ మనం అనుకున్నట్టు నడుస్తుందిరా. ఓ పని చేయరా, నా అకౌంట్లో డబ్బులు మొత్తం పెట్టాయి. రే ఎందుకురా అంతా? చిన్నప్పటి నుంచి ఎందులోనే గెలవలేదురా. ఇప్పుడైనా అదృష్టం వస్తుందో చూడాలి. నువ్వు పెట్టే. రిస్క్ ఏమో. ఏయ్ ఇప్పటిదాకా ఏమైనా గొప్ప లైఫ్ చూసానా నేను? ఇప్పుడు కొత్తగా జాగ్రత్తలు తీసుకోవడానికి. అంతే అంటావా? పెట్టే. హలో భాషాబాయ్, దాని మీద పెట్టే. ఓకేనా? సరే పెట్టాను మామ. అరే నీకు ఏదో కాల్ వస్తున్నట్టుందిరా. హలో తమ్ముడు, వెంకీ డబ్బులు ఎక్కడా? అన్నా ఓ 2 రోజులు ఇచ్చేస్తా అన్నా. ఇవ్వకపోతే మీ ఇల్లు నాకు తెలుసు కదా, ఏం చేయాలో అది చేస్తాను. వీడు కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు. ఎవడ్రా? ఇంకెవడు? ఊర్లో అప్పించినోడు. ఓ రే, ఆ కోర్టులో కేసులు అని చెప్పి ఎందుకురా మీరు పైసలు పోగొట్టుకుంటారు? మా బాబు విన్నాడు కదా. నువ్వు మారో మీ నాన్న మారడరా. రేయ్ ఆ మాట మాత్రం అనుకో. నువ్వు అదే అని, మా నాన్న అదే అని, ఊళ్ళో అందరూ అదే అని మా చిరాకు మింగుతుంది నాకు. సరే సర్లే, సారీ, ఇంకెప్పుడు అనలే. అవును, డైలీ తాగడానికి ఏదో ఒక రీజన్ పెట్టుకుంటావుగా. ఈరోజేంటి? జాబ్ పోయిందిరా. జాబ్ పోయిందా? ఎందుకు? పనులు లేవంట. పని లేకపోతే పనులు ఎత్తుకోవాలి కానీ పని చేసడం తీసేయడండి మావా. కార్పొరేట్ జాబ్స్ అంతే మావా. అంతే అంటే సరిపోయిద్దా? కార్పొరేట్ అడగడానికి గవర్నమెంట్కే ధైర్యం ఉండదు. నేనేం చేస్తారా? ఇక నా లైఫ్ ఇంతేనారా? బాగుపడదా? అయినా ఇప్పుడు బాగుందనరా, కొత్తగా అడుగుతున్నావు. దీనమ్మా ఏ జాబ్ నా దగ్గర ఉండట్లేదురా. రే పీజీ ఉంది గారా. తాగు. సర్లే పైకెత్తు. ఇంకా నా లైఫ్లోకి అదృష్టం అనేది రాదరా? రే అదృష్టం అనేది చెప్పి రాదరా, అనుకోకుండా వస్తుంది. అది దానికి మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇంకెంత వెయిట్ చేయాలరా? 5 ఏళ్ళ నుంచి వెయిటింగ్ ఎక్కడ? ఇంకెప్పుడు వస్తుంది? వెన్? రే నీకు చాలాసార్లు చెప్పినా జాతకం మీద దోషం ఉందని. ముందు నీకు శని పూజ చేయించాలి, సరేనా? నువ్వు నమ్మట్లే ఏం చెప్పినా నేను అసలు. అరే నాకు శని నిన్న మొన్న నుంచి లేదురా, పుట్టినప్పటి నుంచి ఉన్నది. రే ఆపరా, మళ్ళీ నువ్వు ఆ దరిద్రాన్ని చెప్పి నా మీద నా కాన్ఫిడెన్స్ పోనీ నాకు. ఓకే, నువ్వు రోజు విన్నా సరే ఇవాళ కూడా వినాల్సిందే. అబ్బో మళ్ళీ వినాలి. నేను చాలా రిచ్ అండి. రిచ్ అంటే అంబానీ అంత రిచ్ కాదు, ఆయన పియ్య అంత రిచ్. మాకు భీమవరంలో పొలాలు, రొయ్యల చెరువులు, 1 ఎకరంలో ఇల్లు కూడా ఉండేది. నేను పుట్టాక కూడా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వాటన్నిటిని లిటిగేషన్లోకి లాగాడు. అప్పటి నుంచి మా నాన్నకు దూరం అయ్యాడు. అసలు మా నాన్న ఏమని పిలుస్తాడు తెలుసా? ఒరే దరిద్రపు నా కొడుగా, నువ్వు పుట్టావు మొత్తం పోగొట్టేశావు అని అంటాడండి. ఇందులో నా తప్పేమైనా ఉందా? మీరు చెప్పండి. నేనా నన్ను కనమంది? నేనా ఈ భూమి మీదకి వస్తానంది? లేదే. వాళ్ళ సుఖానికి ఏదో వాళ్ళకి అనేసి నన్ను తరుతుడు అంటే ఎంత పాపం అండి, చెప్పండి. రే మీ అమ్మ నన్ను తప్పుడుతున్నావు నువ్వు. నేనేమన్నారా ఇప్పుడు? ఆల్రెడీ ఎన్సేవరా అనేసానా? సారీ అమ్మా, ఏదో కోపం, ఫ్రస్ట్రేషన్, ఏమనుకోకండి. రై నువ్వు ముందు జాతకం నాకు ఇవ్వు, నేను మా జగదమ్మ చౌదరితో మాట్లాడతాను. నమ్మను. నేనే చౌదరిని, రెడ్డిని, నాయుడిని, ఎవరిని నమ్మను. నా లైఫ్ని ఇలా చేసిన దేవుడే మళ్ళీ నా లైఫ్ని బాగు చేయాలి. రే దేవుడు అన్ని చేయడరా, కొన్ని మనమే చేసుకోవాలి. నేను చెయ్యను రా. నేను సైన్స్ని ఫాలో అయ్యే ఐన్స్టీన్ ఫాలోవర్ని. నేను నమ్మను. పోయి నన్ను కూడా నమ్మవా? నమ్మను రా, నువ్వు ఇంకా బొగ్గాడివి. సాటిస్ఫైడ్ నువ్వు మారవు ఎప్పటికీ. నేను మారదామన్నా దేవుడు ఛాన్స్ ఇవ్వట్లేదు మావా. సర్లే. రే మావా, మనం మ్యాచ్ గెలిచినాం రా. 1-6 అంటే 60 గెలిచినట్టే.
నిజమా? నిజం రా. 60,000. నీ దరిద్రం నేను వదిలేసినట్టుంది మామ, అందుకే గెలిచినాం మనం. డబ్బులు నా చేతికి వచ్చేదాకా నేను నమ్మను. అలా అంటావేంట్రా? ఏంటి నీ నమ్మకం? నా దరిద్రంగా వచ్చి నాకు తెలీదారా? అదే మో, ఎవరైనా అమ్మాయి లవ్ చేయొచ్చు కదా, నీ లైఫ్ మారిపోతాము. నా లైఫ్లో గెలిపే 2 నిమిషాలు లేదురా, ఇంకా అమ్మాయి అంట. రేయ్, దేవుడు రాస్తే ఖచ్చితంగా అవుద్దిరా. అవుద్ది. చూద్దాం ఆ దేవుడిని ఎలా ఆడిస్తాడు. ఆడిస్తాడు. ఏంటి అమ్మాయి ఎర్లీ మార్నింగే జాగింగ్ చేస్తుంది? హెల్త్ కాన్షియస్ అనుకుంటున్నారా? ఈ మధ్య బిర్యానీలు చిరుతిండ్లు ఎక్కువైనాయి, పొట్టొస్తుంది అందుకు. బాయ్. రే వెంకీ లేరా? లేపే. భాషాబాయ్ అరెస్ట్ అయిపోయినరా? చూడు. రే ఏంట్రా ఇలా జరిగింది? 1 కాదు 2 కాదు 60,000 రా. కంగారు పడకరా, సాయంత్రం కల్లా వచ్చేస్తారు. చేతులు దాకా వచ్చినప్పుడు ఇలా పోతే ఎలా రా? ఏం కాదు మామ, నాకెందుకు డౌట్ కొడుతుందిరా. లైట్ తీసుకో పో. రే వెంకీ, ఓనర్ డబ్బులు అడుగుతున్నాడు రా. నా ఫోన్ తీసుకుని వెళ్ళి పే చేసేపో. రే పైసలు ఎక్కడిరా? ఉన్న పైసలని రాత్రి బెట్టింగ్లో పెట్టాం కదా. ఒకసారి నా ఫోన్ ఇటీ. హలో అన్న, 15K కావాలి, మంత్ ఎండ్ కల్లా ఇచ్చేస్తా. లేదు తమ్ముడు, టైట్లో ఉన్నాయి. రే సెట్ అయిందా రేమన్నా? ఆగు ఒక నిమిషం అన్న, 15K కావాలి అర్జెంట్. లేవు వెంకీ, ఈఎంఐలు కట్టేశాను. అన్న 15K కావాలన్నా ప్లీజ్. వెంకీ, నేను ఇప్పుడు ఊరికే డబ్బులు ఇవ్వట్లేదురా, వడ్డీకి ఇస్తున్నాను రా. పర్లేదన్న ఇచ్చే, 15K కావాలి. 15Kకి వడ్డీతో కలిపి 20K వద్దురా, 4 రోజులు ఇచ్చేయాలి. సరే అన్న, పంపించేసా. సరే, ఈ నెంబర్కే కదా, పంపిస్తా. రే నా ఫోన్ తెలి పే చేసేపో. రే నాకెందుకో డౌట్గానే ఉందిరా. ఏం కాదురా, వెళ్ళి పే చేయపో. ఏంట్రా అవ్వంది? ఓ పక్క నీ జాబ్ పోయింది, మ్యాచ్ గెలిచిన డబ్బులేమో ఇంకా రాలేదు. పాప మా భాషాబాయ్ ఏమో అరెస్ట్ అయిపోయాడు. అరే నన్ను విసుగచ్చుకెళ్ళు, పే చేసేపో. ఏంటో ఈ జనాలు లవ్ లవ్ అనుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఐ హేట్ లవ్. రే మామా, భాషాబాయ్ని 1 month రిమాండ్లో పెట్టారంటరా. చూడిది. అయితే మన పైసలు పోయినట్టే. ఇంకా చూసావా నీ దరిద్రం ఎలా ఉందో? అందుకో చెప్పిండ్రా, ఆ పూజారిని కలుద్దాం రా, నీ జాతకాలు చూపిద్దాం మామా. పోరా. రేయ్, నువ్వు ఆ దేవుడిని నమ్మనంత వరకు నీ పరిస్థితి ఇట్లనే ఉంటుందిరా. నేను నమ్మను. నమ్మకైతే సావు. మేడం, చెప్పు. మీరు నన్ను చూడట్లేదు. ఎందుకు చూడాలి? నువ్వేమైనా హీరోవా? నువ్వు పెద్ద హీరోయిన్ మరి. అవును, నేను హీరోయిన్ కాదు. అయినా నిన్నెందుకు చూడాలి? వింటే సరిపోతుంది కదా. లాజిక్కే. చెప్పు మరి. ఏం లేదు, నాకు ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం లీవ్ కావాలి మేడం. దేనికి? అంటే నేను ఎప్పటి నుంచో లైన్ వేస్తున్న అమ్మాయి నన్ను లంచ్కి పిలిచింది, అందుకే. లంచ్ కుదరదు, డిన్నర్కి వచ్చేమను. అది మీరెలా చెప్తారు? నీ హెడ్ని కాబట్టి. అంటే లవ్ కదా మేడం. ఏంటయ్యా లవ్ లవ్? తొక్కలో లవ్. మేడం, మీరు లవ్ మాత్రం తిట్టద్దు. లవ్ ఏమన్నా మీ అమ్మ, మీ నాన్న, మీ రిలేటివా? మరి దేనికయ్యా ఫీల్ అవుతున్నావు? లవ్ కాబట్టి. నువ్వే చెత్త రీజన్ చెప్పినా నేను లీవ్ ఇచ్చేదాన్ని, కానీ నువ్వు లవ్ అన్నావు. సో లీవ్ కుదరదు మేడం. ఐ హేట్ లవ్. ఎలా ప్రతి ఒక్కళ్ళు లవ్ లవ్ అనుకుంటా. ఐ హేట్ లవ్.
లవ్ అంటే పడదంట. ఏదో రోజు దీన్ని లవ్ చేసేవాడు వస్తాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేసి దీన్ని ఏడిపించేలా చేస్తా. ఇదే నా మంగమ్మ శబ్దం. చిచి, మంగయ్య శబ్దం. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఏమైనా చెప్పాలా? మరి సిగ్గు దేనికి? రే ఇంట్లో ఏం లేవురా. అదేంటి గిన్నెలన్నీ ఉన్నాయిగా. రేపు వాటిలో ఏం లేవురా తినడానికి. అసలు మనం తింటామో లేదో అని కూడా భయమేస్తుంది తెలుసా నాకు. మిత్రమా, ఇలాంటప్పుడు ఉండాల్సింది భయం కాదు, ధైర్యం. ఆకలి అయితే అంటే నాకు డైలాగుల మీద డైలాగులు చెప్తామంటారు నువ్వు. దేవుడా, ఏ ధనలక్ష్మినో ఏ వరలక్ష్మినో మా దగ్గర పంపించవయ్యా, నీకు దండం పెడతాను. రేయ్, దేవుడు లేడు ఏం లేడు, ధైర్యంగా ఉంటే అన్నీ అవే వస్తాయి. అప్పటిదాకా ఆపుకో. ఆపుకోలేను మామ. ఏంటిది? వచ్చా పో. రోడ్డు మీదే సేఫ్టీ లేదనుకుంటే రోడ్డు పక్కన కూడా సేఫ్గా ఉంచట్లేదా? సారీ అండి, కుక్క అడ్డొచ్చింది. అడ్డొస్తే దాన్ని గుద్దాలి, నాలాంటి అమాయకుడిని గుద్దేస్తారా? అమ్మా, మట్కరి ఇరిగిపోయింది, బ్రేక్ ఇరిగిపోయింది, టైర్లు కూడా ఇరిగిపోయాయి. ఏంటి, జస్ట్ డాష్ ఇస్తేనే ఇవన్నీ అయిపోయా? మీతో పెట్టుకుంటే లైఫ్లో పోతున్నాయి అక్కడ తొక్కలో ఇదంతా. అయినా నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావేంటి? నీ సంగతి ఎలా కాదు, పోలీసులు చెప్తా. వాళ్ళొస్తే ఇంకా ఎక్కువ కొట్టేస్తారు కదా, అందుకే నాకే అంత కొంత కొట్టేయండి. మిమ్మల్ని కొడితే బాగోదు కదండి. ఎక్స్ట్రాలా కొట్టమందే డబ్బులు. గివ్ మీ మై కంపెన్సేషన్. సారీ. సారీ ఎవరికి కావాలి? సారీ అండి, సారీ. నాకు కావాల్సిన డబ్బులు, మాటలు కాదు. దాని సంగతి చూడండి. ఏంటి ఆలోచిస్తున్నావేంటి? మా వాళ్ళని దించినా ఎవరో తెలుసా అసలు? నిజంగా చెప్పింది, 5,000 ఒక్క రూపాయి కూడా తగ్గకూడదు. పోలీసులు కూడా ఇంత అమౌంట్ తీసుకోరు కదరా. మీ నెంబర్ చెప్పండి. ఓకే, జాగ్రత్త చేయాలండి. బైక్ని బదులు వీడిని గుద్దేయాల్సింది. ఎవర్రా అమ్మాయి? ఆయన నువ్వు అమ్మాయిలతో మాట్లాడవుగా. ముందు బండి డాష్ ఇచ్చింది, తర్వాత మనకి మనీ ఇచ్చింది. మనీ ఇచ్చిందా? ఆయన బండి మనది కాదు కదరా. ఆ విషయం దానికి తెలియదుగా. చూసావరా, దేవుడు కళ నుంచి మన దగ్గర ధనలక్ష్మిని పంపించాడరా. నువ్వు మారవా? నా టాలెంట్ గుర్తించకుండా ఆయన క్రెడిట్ ఇస్తావేంట్రా? టాలెంటా? అది నీకే కడిదిరా. అయినా నీతో నాకు మాట్లాడండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి. మామా, అడగాలంటే ఏదోలా ఉంది, నాకు తాగాలని ఉందిరా. ఇంకా 4,500 ఉన్నారా మన దగ్గర. అవునా? 10,000. ఏంట్రా ఈ టైంలో కూడా ఓకేనా? రే, ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏడ్చాను అనుకో, తీరిపోతాయా కదా? మరి ఎందుకు ఏడవడం? చివరి క్షణం వరకు హ్యాపీగా ఉండాలిరా. మంచిది బాబు. రే, స్వామీజీ మనల్ని పిలుస్తున్నారా? వాడికి తిన్న ధరకి పిలుస్తున్నట్టున్నాడు, వదిలేసే. రే వెంకటేశ్వర్లు, దేవుడు పేరు పెట్టుకున్నా కాబట్టి బతికిపోయావు, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండు. స్వామి, వెళ్ళి వెంకటేశ్వర్లు నమ్మను. వాడి పేరు వెంకటేశ్వర సంగతి మీకెలా తెలుసు స్వామి? వెళ్ళు. ఒక్క నిమిషం స్వామి. ఏమన్నాడు? రాబే, రారా. రేయ్, చెప్పండి స్వామి. నీ వల్ల నీ కుటుంబానికి నష్టం జరిగిందని మీ నాన్న అంటుంటారు కదా, ఇంకా ఊళ్ళో వాళ్ళు కూడా అంటుంటారు కదా. నిజం స్వామి, అవును. నీ జీవితంలో ధన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పరువు నష్టం అన్నీ జరిగాయా లేదా? అవును స్వామి, నిజం. బెట్టింగ్లో 10,000, ఊర్లో పొలాలు, చేపల చెరువు, రొయ్యలు, మొత్తం మీరు చెప్పినట్టు జరిగింది స్వామి. ఇతనికి దేవుడి మీద నమ్మకం లేదు. అవును స్వామి. తెలుసు? అవునా కాదు? కాదు, అబద్ధం. ఇతను నమ్మట్లా. స్వామి, ఇవి తొలగాలంటే ఏం చేయాలి? రేయ్, నీకన్నా పిచ్చి పట్టిందా? నువ్వు కూడా ఏంటి ఆయనలాగా పిచ్చి పట్టినట్టు? అరే నువ్వు ఆగరా సోదిగా. మీరు చెప్పండి స్వామి. ఇప్పుడు మీరు మందు కొనడానికి వెళ్తున్నారు కదా. అవును, అయితే అది మీకు దొరకదు. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఎలక్షన్ కూడా కాబట్టి దొరకదు. కానీ పల్లీలు అమ్మేవాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా, వాడు ఇస్తాడు కదా. అయినా దాన్ని మీరు తాగలేరు. ఏ ఎలావాయా? రే, నువ్వు కూడా ఏంట్రా? అరే ఏంట్రా అంత ఈజీగా తీసుకుంటావు స్వామి చెప్పిన దానికి? అదే, థ్యాంక్స్ అండి. రే, యా. ఓరే నీ అబ్బా, చూసావరా, ఆ స్వామిది చెప్పింది చెప్పినట్టే జరుగుతుందా నీ లైఫ్ లో? ఆయన చెప్పినవన్నీ నిజాలే. ఈ రోజులో కూడా ఇవన్నీ ఏంట్రా? రేయ్ ఉంటాయిరా,
పక్క దేశాల వాళ్ళు కూడా మన సంప్రదాయాలు పాటిస్తుంటే నువ్వేంద్రా ఇంకా అంతెందుకురా, నువ్వు చెప్పే ఐన్స్టీన్ కూడా మన సిద్ధాంతాలు ఫాలో అయినోడే. ఇప్పుడు ఏమంటావురా? అరే ఆ స్వామి దగ్గరికి వెళ్దాం రా, ఆయన చెప్పినట్టు చేద్దాం పారా. ఆయన ఏదో ఒక మంచి మార్గం చూపిస్తాడు మనకు, పద. స్వామి మీరు చెప్పినట్టు జరిగింది స్వామి. చేతులు దాకా వచ్చిన ముందు నేలపాలైపోయింది. మావాడు కష్టాలు తొలగాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామి. నీ జాతకం ప్రకారం ఆగస్టు 9న 2002న పుట్టిన అమ్మాయిని నీ జీవితంలోకి తెచ్చుకుంటే నీ దరిద్రం పోయి అదృష్టంగా మారుతుంది. నిజమా అండి? సీఎంలు పిఎంలు వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. నువ్వెంత? నాకు ఇంకా నమ్మకం కుదరట్లేదు. నీ చిన్నప్పటి ప్రేమ ఫెయిల్ అయిందనే కదా ఇప్పటివరకు ఎవరిని ప్రేమించకుండా ఉన్నావు. అవును స్వామి, నిజం. వెళ్ళి అమ్మాయిని ఎత్తుకోపో. ఆ దిశగా అలాగే స్వామి. వెళ్ళండి. దా. స్వామి మీ నెంబర్ చెప్పండి స్వామి. ఇప్పుడు ఏం చేద్దాం? రే ఇన్స్టాగ్రామ్లో చూడు, ఎలా రా? అమ్మాయిలు బట్టలు వేసుకునే వీడియోసే పెట్టున్నారు ఇన్స్టాగ్రామ్లో. అలాంటిది బర్త్డే డేస్ ఎందుకు పెట్టరు? ఒకసారి చూడు ఇన్స్టాగ్రామ్లో. ఆగస్ట్ 9, 2002. అరే చూడు, అబ్బాయా? వదిలే. వర్కౌట్ అవ్వట్లా, బయటికి వెళ్ళి చూద్దాం పద. సరే పద. మీ బర్త్డే ఆగస్ట్ 9th. నీకెందుకు చెప్పాలి? అమ్మా, ఈ అమ్మాయిని అడగరా. మీ బర్త్డే ఆగస్ట్ 9th. చీ పోరడా. అక్క మీ బర్త్డే ఆగస్ట్ 9th. అసలు వీడికెందుకు చెప్పాలంట? నువ్వే అడగరా. ఎక్స్క్యూజ్ మీ డేట్ అప్పుడు ఎంత? ఐ హావ్ అ బాయ్ ఫ్రెండ్. అదేంట్రా నేను అడిగి నిన్నే కొడుతున్నారు. అమ్మా, హాస్టల్లో అమ్మాయిలు ఒక్కొక్కరు గట్టిగా తింటున్నారా? ఒక్కొక్కరి దెబ్బలు మామూలుగా లేవు. అవును మామ, చేతుల నుంచి వాసన కూడా పోవట్లేదురా ఇంకా అసలు. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఒక పని చేద్దామా, మేము ఫ్రీగా బర్త్డే ఈవెంట్స్ చేస్తామని చెప్పి మాదొక స్టార్ట్అప్ కంపెనీ చేద్దాం. ఇంతకుముందు ట్రై చేసావేంట్రా? లేదు మామ, అమ్మాయిలకి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే పిచ్చిరా. కరెక్ట్, రోడ్ల మీద చాలాసార్లు చూసాను దరిద్రాలు. పద ఈసారి ఇలా ట్రై చేద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ బర్త్డే ఆగస్ట్ 9th. అవును. అవునా? రే మేము బర్త్డే ఈవెంట్ చేస్తుంటాం. అవునండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అది చెప్తే సరే. థ్యాంక్ యూ. Thank you. వెళ్ళండి. ఓకే బాయ్. దొరికేసినట్టే అమ్మాయి. మొత్తానికి సాధించాం మామ. రే మొన్న అమ్మాయితో మాట్లాడావు కదా, ఏమైనా మూమెంట్ ఉందా? బాగుంది. అబద్ధం చెప్పిందంటరా. అవునా? ఆ పిల్ల ఫేస్బుక్ ఐడి కోసం ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంది. అయ్యా అంతా ఫేక్ ఉన్నారు అరా బయట అమ్మాయిలు. మరేం చేద్దాం మావా? స్వామీజీ కాల్ చేద్దాం. కాల్ చేయరా. హలో స్వామీజీ, నేను. చెప్పు వెంకీ. అమ్మాయిని కలిశాను. తర్వాత ఏం జరిగిందంటే ఫేక్ బర్త్డే అని చెప్పిందా? అవును స్వామి. ఈ సంధ్యా సమయానికి నీ జీవితంలో కొత్త జ్యోతి వస్తుంది. సరే స్వామి. ఏమన్నారా స్వామీజీ? సంధ్యా 70 ఏమో, జ్యోతి 70 ఏమో, ఏదైతే చెప్పాడా నాకే అర్థం కాలేదు. సంధ్యా సమయం అంటే ఇప్పుడే సాయంత్రం మామ. ఈ రోజే దొరుకుతుంది మామ, నువ్వు చూడు కంపల్సరీ. ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటావు. స్వామీజీ నా మామ చెప్పారు చూడు మామ నువ్వు. అయితే లేరా, టెన్షన్ పడకు. ఏమైందిరా? ఏంట్రా? బర్త్డే డేట్ అమ్మాయిరా. అవునా? దొరికేసింది మామా. నేను చెప్పానా, స్వామి చెప్పినట్టు జరిగింది. జై స్వామిజీ. ఆ అమ్మాయిది ఆగస్ట్ 9th రా. అంటే లియో అంటే తలపతి, తల ఫర్ ఏ రీజన్. మావా ఆ అమ్మాయిని కూడా చూసినట్టు కొడుతుందిరా నాకు కదా. నాకు అదే అనిపిస్తుందిరా, కానీ ఎక్కడ చూసినా గుర్తు రావట్లా. ఎక్కడంటావు? మనల్ని కొట్టిన వాళ్ళలో అమ్మ ఉందంటావా? ఆ అమ్మాయిని చూస్తే చాలా లేతగా ఉందిరా.
మనల్ని కొట్టిన వాళ్ళంతా బాగా ముదుర్లు. తను కాదు. ఇక్కడ చూసాను. హే మొన్న అమ్మాయి దగ్గర డబ్బులు కొట్టేసావు కదా ఆ అమ్మాయి. రేయ్ నేనెప్పుడు దొంగతనం చేశాను రా? అదేరా మొన్న వాడి దగ్గర బైక్ గుద్దేస్తే నీ బైక్ అని కొట్టేసావు కదా గుర్తొచ్చింది. ఆ అమ్మాయే. అయినా దాన్ని దొంగతనం అంటే అంటారా? పాపం రా, అలాంటి అమ్మాయి దగ్గర డబ్బులు కొట్టే నేలనిపించిందిరా నీకు. నీచుడా, నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తున్నా నాకు. వచ్చి ఆహా ఆ రోజు ఏమని లేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నావురా? అయినా నేను నా కోసం చేశానా? పోనీ నేను చేయమన్నా? ఏంట్రా ఇలా మాడుతున్నావు? ఆ డబ్బులతో లేదు కానీ మళ్ళీ అన్ని నీతులు చెప్తున్నాను నాకు. డబ్బుకు నీకు నాకు తేడా ఏంటి మామ? అంతా ఒకటే కదా. నీ అబ్బా నన్ను అంటావరా? నేను ఒక్కడే తాగానా? నువ్వు తాగలేదా? నన్ను ఒక్కడే ఎందుకంటావు? ఇప్పుడు ఏం చేద్దాం? రే లేపరా. రే ఆయన ధ్యానంలో ఉండి ఏదో దివ్య దృష్టితో ఆలోచిస్తున్నాడు రా. అవునా? ఏంటి సీను, నీ ఫ్రెండ్ డౌట్స్ అడుగుతున్నాడా? వీడన్నిట్లో వీకే స్వామీజీ. మరి నువ్వు స్ట్రాంగా? కాదు స్వామి. తప్పు బాబు, మిత్రుడి స్టామినా అని హేళన చేయకూడదు. స్వామి మీరు చెప్పినట్టే ఇంకో అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి నా కోసం పుట్టింది కదా. హా, అయితే ఆ అమ్మాయిని ఎలా పడేయాలో కొన్ని సలహాలు. దారి చూపించడమే నా పని. మీరు పరిగెడతారో, నించుంటారో, దేకుతారో అది మీ పని. వెంకీ, ఆ జ్యోతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఇబ్బందుల్ని ఇష్టంగా యాక్సెప్ట్ చేయి, కష్టాల్ని కామ్గా భరించు. ఈ రెండూ చేస్తే ఎవడైనా గెలుస్తాడు. సరే స్వామి, మా తిప్పలేవో మేమే పడతాంలే. అమ్మాయి పనిచేస్తున్న ఆఫీస్ ఇదేమో. ఇదా? మరి లోపలికి ఎలా వెళ్ళాలి? లిఫ్ట్లో వెళ్ళాలనుకుంటారా? ఆ అమ్మాయిని ఎలా పడేయాలో అది చెప్పు. కింద పడేయడం అంటే ఈజీరా, ప్రేమలో పడేయాలంటేనే ప్లాన్ వేయాలి. ప్లాన్లు అంటే వరుణ్ గారిని అడుగుతావా? వాడు సివిల్ ఇంజనీరే, వాడు ప్లాన్లు బాగా వేస్తాడు. శోభనం గదిలో అన్నమయ్యే పాటలు వేసాడంట నీలాంటాడు. చె టెన్షన్లో ఏం మాడుతున్నా అర్థం కావట్లేదురా. ఇలాంటప్పుడే దమ్మేయాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నిన్నే చెప్పవయ్యా, చెప్పు. యాక్చువల్లీ మాతో అన్నవరం అండి, ఊరికి జాబ్ కోసం వచ్చానండి. బస్సులో ఎవడో పర్సు కొట్టేశాడు. మీరు ఒక 500 ఇస్తే ఊరు వెళ్ళగానే మీకు మనీ ఆర్డర్ చేసేస్తానండి. అర్థమైంది. బస్సులో కిటికీ పక్కన కూర్చొని కళ్ళగంటూ ఇలా నిద్రపోయి ఉంటావు. ఎవడో కింద నుంచి బ్యాగ్ కొట్టేసుంటాడు. 500 లేవు, 100 ఉన్నాయి. ఇదిగో. అవన్నీ లేవు. భయ్యా మేడం, నిన్నే एक फोटो मारो. ఓకే మేడం. వీడియో మారు. ఓకే మేడం. అప్పుడప్పుడు కెమెరా చూస్తుంది. రెడీయా? రెడీ మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఈ సిటీకి ఎంతో మంది కలలు కంటూ చాలా మంది వస్తూ ఉంటారు. ఇతను అలానే వచ్చాడు. తన సామాన్లు పోగొట్టుకున్నాడు. ఏదో నా వంతు సహాయం నేను చేశాను. మీకు సహాయం చేయాలనిపిస్తే నా యూపీఐ నెంబర్కి మనీ సెండ్ చేయండి. మీ పేరు మీద నేను సహాయం చేస్తాను. DM to me for my account details. కట్. సరే మేడం. బాగా వచ్చింది. ఇక నుంచైనా కల్లో కోటీశ్వరుడు అయిపోదామన్న ఊహలు మానుకుంటే నీ సామాన్లు నీ దగ్గర ఉంటాయి. రే ఏం జరిగిందిరా అసలు? ఆ అమ్మాయి వచ్చి నాతో మాట్లాడేసరికి ఏదేదో మాట్లాడేశారా. మాట్లాడితే ఇలా 100 చేతిలో పెట్టి 5 నిమిషాల్లో లక్షలు కొట్టే ప్లాన్ వేసింది. అయ్యో బాబోయ్, 2 సెకండ్లో ఇంత పెద్ద ప్లాన్ వేసిందంటే ముదిరేరా అమ్మాయి. కష్టమే ఇంకా పడేయడం. ఏముందిలే, ఇంకా 100 తీసుకుని ఊరెళ్ళిపో. ఇంకా చెత్తరా కొడక, ముందు ఏదైనా ఐడియా అయిపోరా. ఆలోచిస్తా. వచ్చిందా? ఆలోచించగానే ఐడియాలు వచ్చేస్తే నేను ఎప్పుడో బాగుపడ్డాను. అది కరెక్ట్. ఆ స్వామీజీ, ఆ అమ్మాయిని మళ్ళీ కలిసావు కదూ? అవును స్వామి, ఆ అమ్మాయి ఆఫీస్ ముందే ఉన్నాం. తన పేరు జ్యోతి అంట. చీకటి చీల్చే జ్యోతి నీ జీవితంలోకి రావాలంటే ఆ జ్యోతినే పట్టుకో. పట్టుకుంటే కొట్టేద్దేమో. హాస్యానికి బ్రేకులు వేయి వెంకీ. సీరియస్గా ఉండు. సీరియస్గా ఉంటే వ్యూస్ రావు స్వామి. ఇంతకీ ఏ కంపెనీ అది? ఇదేదో షార్క్ ట్యాంక్ అని ఉంది స్వామి. షార్క్ ట్యాంక్ చేపల ట్యాంక్ కాదు నాయనా, షార్క్ టెక్.
అవునా? మరి మీరే ఏదన్నా అది మన శిష్యుడిదే. నేను ఎండీకి చెప్తాను, ఆ. మీరు వెళ్ళి జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. ఓకే స్వామి, ఉంటాను. ఏమైందిరా? స్వామీజీ మందే ఇదంతా అంటున్నాడు. పద అవునా? చూసుకుందాం. మరి రెజ్యూమ్ స్వామీజీ చెప్తుంటే మళ్ళీ రెజ్యూమ్లు ఎందుకురా? జాబులు అంతేంటవా? మనవే. చల పదా. ఎలా చెప్పాలరా? నువ్వేమైనా చెప్పాలా? ఏం లేదు. ఏంట్రా మనల్ని ఎవరు పిలవట్లేదేంటి ఎందుకురా కంగారు? మంది స్వామీజీ రికమెండేషన్ రా. కదా? ఏసీలో హాయి కూర్చో, ఇవాళ మనకి పక్కా జాబులు వస్తాయి. ఆ, బాగుంది కదా ఆఫీస్. స్వామీజీ పంపించింది మిమ్మల్నేనా? అవునండి. అవును సార్. మరేంటి కూర్చున్నారు? పర్లేదు, కూర్చోండి కూర్చోండి. ఆ. అమ్మో రావుకాలు. సార్కి దైవభక్తి ఎక్కువ అనుకుంటా. మరి స్వామి శిష్యుడు అంటే మనం బాబు. కూడా రేపు నుండి చేద్దాం. సరే. స్వామీజీ పంపించారంటే మినిమం ఐఎస్ అంత పవర్ఫుల్ అని. సార్ అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అవునా? మరి మనదేంటి? ఐఎస్ఐ మార్క్ సార్. ఓ అవునా? సరే సరేలే, ఏదో ఒకటి. ఆ. సరే, మీరు వెళ్ళి బయట క్యాబిన్లో ఉన్న అమ్మాయికి మీ సర్టిఫికెట్లే ఇచ్చారనుకో, జాబ్ ఇచ్చేస్తుంది ఏదో ఒకటి. మా సర్టిఫికేట్స్ కి ప్యూన్ జాబులు కూడా రావు సార్. అవునా? అర్థమైంది. నేను ఏదో ఒకటి చెప్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. సార్ మీరు కూడా మా బ్యాచ్ కదా? ఏంటి తెలిసిపోయిందా? యాక్చువల్లీ ఈ కంపెనీ మా మావది. స్వామీజీ ఇచ్చిన ఐడియాతోనే మా మావయ్య సీట్ కొట్టేశారు. అవునా? అది మ్యాటర్. మీరు వెళ్ళండి. ఓకే సరే సరే. అబ్బాయిలు, ఆ? ఈ సంగతి ఎక్కడా చెప్పొద్దు. దండం పెట్టండి. వెళ్ళండి వెళ్ళండి. టైం మంచి టైం ఏమో. ఏసీ కొంచెం తక్కువైంది కదా. వచ్చంగా పెంచుదాం. నువ్వు ఏమైంది ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? జాబ్ కన్ఫర్మేషన్ కోసం. అసలు నీకెవడు జాబ్ ఇస్తా అన్నాడు? జంబులింగం గారు. ఓ నువ్వేనా అది? భలే డ్రామాలాడి నా ఫైకి కొట్టేశావుగా. ఎవరు? అది నేను కాదు, ఇంకెవరో. ఏంటి దేవరా స్టోరీ చెప్తున్నావా? అయినా అది కొట్టేయడం ఏంటండి? కంపెన్సేషన్. అసలు ఆ బైకే నీది కాదంట కదా, మళ్ళీ అలా వెళ్తుంటే తెలిసింది. అది ఇలా దారిన పోయే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడమేనా నీ పని? యాక్చువల్లీ మేడం, అప్పుడు డబ్బులు ఫుల్ టైట్ ఉండేసరికి. అంత టైట్ ప్లేస్లో ఎందుకు పెట్టుకున్నావు? టైట్ అంటే డబ్బులు లేవని. ఆ రోజు ఆకలి మీద అలా నడుస్తూ వెళ్తుంటే ఏం చేయాలో అర్థం కాక. ఆ పాపు, ఆడిషన్కి వచ్చిన వాళ్ళగా ఎందుకంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు? ఎమోషన్ పండితే మీరు డబ్బులు అడగరని. ఎందుకు అడగను? అడుగుతా. నా ఫైకే వడ్డీతో సహా ఇవ్వు. వడ్డీయా? అసలే లేవు ఇక్కడ. ఇవ్వకపోతే జాబ్ ఇవ్వను. జాబ్ ఇస్తేనే కదండి శాలరీ వచ్చేది. శాలరీ వస్తేనే కదండి నేను మీ అప్పు కట్టేది. సరే, శాలరీ వచ్చాక నాకు వడ్డీతో సహా ఇచ్చేయాలి. నాలాంటి పేదవాడి దగ్గర వడ్డీ ఏంటండి? ఈ మాట బ్యాంక్ వాళ్ళకి చెప్పగలుగుతావా? లేదు. ఇంతకీ నా జాబ్ ఏం చదువుకున్నావు? డిగ్రీలో బిఏ చేశానండి. నీ చదువుకి వాచ్మెన్ పోస్ట్ కూడా లేదు ఇక్కడ. అదేంటండి అలా అంటారు? చాలా కష్టపడి చేశాను నేను. అసలు ఎందుకు చదివావు బిఏ? మ్యాథ్స్ ఉండదని. సరే, అసలు ఏ జాబ్ ఇమ్మంటావు చెప్పు. పని చాలా తక్కువ ఉండాలి, డబ్బులు బాగా ఎక్కువ రావాలి. అలాంటిది ఏదన్నా. చెక్ పోస్ట్ దగ్గర బెగ్గ పోస్ట్ పడిందంట, రికమెండ్ చేయనా? మీ ఫ్యామిలీ బిజినెసా అండి? ఎక్స్ట్రాలా? ఏదన్నా కొంచెం ఈజీ జాబ్ ఉంటే చూడండి మేడం. మనకి ఏ జాబ్ ఇవ్వాలి? మంది మార్కెటింగ్ కంపెనీ కాబట్టి బ్రోచర్లు చూస్తూ డేటా ఎంటర్ చేయి. డిగ్రీ చదివిన నేను డేటా ఎంట్రీ జాబా? వద్దా? వెళ్ళిపో. వద్దు, కావాలి. శాలరీ 10,000. అదేంటి బయట 15,000 అన్నారు? ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్ అని చెప్పి రేట్లు తగ్గిస్తారా? లేదు, డబల్ రేట్ చేసి మళ్ళీ 50% ఆఫ్ అంటాడు. ఈ కార్పొరేట్ కంపెనీస్ కూడా అంతే. ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి 30% కోసేస్తారు. సర్లేండి, ఆ జాయినింగ్ లెటర్ అయితే ఇచ్చేయండి, నేను వెళ్తాను. లెటర్ దేనికి బొక్క? నీ జాబ్ కంత హడావిడి లేదు. ఏ? ఇక్కడ సైన్ చేసి ఇవ్వు చాలు. సరే అండి, నేను రేపు వస్తా అండి. నిన్ను చూస్తే నా డబ్బులు ఇచ్చేలా లేవు కాబట్టి నీ శాలరీలో నుంచి నేను 5K కట్ చేసుకుంటా. ఇచ్చేదే 10,000, అందులో మళ్ళీ 5,000 మీరు తీసేసుకుంటారా? సర్లేండి, తీసుకోండి.
హ్యాపీగా ఉండండి. నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదా? నా బుర్రోలోకి అది ఎక్కట్లేదు మేడం. ఎలా ఎక్కుద్ది అంత బొచ్చుంటే? మేడం మీరే మంచి మనసు చేసుకొని ఓ నా మనసు ఆల్రెడీ మంచిదే. అయితే ఒక మంచి జాబ్ చూడండి మేడం. నీకు కంప్యూటర్ గురించి తెలుసా? ఇంటర్నెట్ కేఫ్లో వాడా మేడం. వద్దొద్దు, చెప్పొద్దు. అర్థమైంది. వెళ్ళి డేటా ఎంట్రీ నేర్చుకో. అది ఎక్కడ నేర్పిస్తారు? వెనకాల ఆఫీస్లో నేర్పిస్తారు, వెళ్ళి నేర్చుకో. సరే మేడం. అది నేర్చుకుంటే జాబ్ ఇస్తారా మేడం? ముందు వెళ్ళి నేర్చుకో. సరే మేడం. ఏంటో ప్రపంచం చాలా చిన్నది. ఇక్కడిక్కడ వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. గాడ్ ఈజ్ సో క్రేజీ. నాకే డేటా ఎంట్రీ అంటే వీడి డిగ్రీ కూడా పాస్ అవ్వాలి. వీడికి ఏమి ఇస్తారో. ఏమిచ్చారా? డేటా ఎంట్రీ ట్రైనింగ్. మరి నీకు? డేటా ఎంట్రీ. డిగ్రీ పాస్ అయినానికి డిగ్రీ ఫెయిల్ అయినానికి ఒకటే వాల్యూ రై కార్పొరేట్లో. గ్రేటే, సూపరా. నేను హలో మా చెప్పు. ఏం చేస్తున్నావే? ఆఫీస్ టైంలో కాల్ చేస్తే ఏం చేస్తున్నట్టు? అదే ఏం చేస్తున్నట్టు? వర్క్ చేస్తున్నట్టు. ఇంతకీ ఎందుకు కాల్ చేశావు? ఊరికేనే చేసా. నీకు టైం వేస్ట్ అవుతుందనిపిస్తే మన బ్రూనో గాడితో ఆడుకో. నేను కుక్కతో ఆడుకుంటా గానీ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావే? నువ్వు కాని పెళ్లి టాపిక్ ఎత్తితే నేను నిన్ను బ్లాక్ చేస్తా. వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తా. మా విసికీకుమా. ఒకసారి నేను చెప్పేది విను జ్యోతి. పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? వీడి చూడు, వీడి కంప్యూటర్లో ఏం చేస్తున్నాడు. యూట్యూబ్లో బొమ్మలు చూస్తున్నాడు. రేపటి నుంచి అదే వరకేమో మనది కూడా. ఛీ, ఏంటో ఏదో జీవితం. మీరేనా కొత్తగా జాయిన్ అయింది? అవునండి. సార్ సార్ అని పిలవాలి. ఓకే సార్. సార్ అటు పదండి. ఆ. వీటినే కంప్యూటర్స్ అంటారు. అన్నట్టు ఈ ఆఫీస్ కొత్త జాయిన్ అయిన వాళ్ళు నాకు పార్టీ ఇవ్వాలి. పార్టీ? సార్ మా దగ్గర అంత డబ్బులు లేవు సార్. అదేం పర్లేదు, చిరువై అప్పిస్తా, శాలరీ పడ్డాక తిరిగి ఇచ్చేయండి. ఏంట్రా వాడు ఎక్స్ట్రాలు? సార్ అని పిలవాలంట, మనకు అప్పించి వాడే మళ్ళీ పార్టీ తీసుకుంటాడు. నాకు ఇవ్వాల్సిందేరా. ఆ అమ్మాయిని పడేయాలంటే ఇవన్నీ తప్పదురా. పదా. హలో, అయిపోయా మీ డిస్కషన్స్? సరే సార్, మీరు ఎలా అంటే ఎలా. ఓకే, అలా వెళ్ళి ప్రాసెస్ మాట్లాడుకుందాం. సరే సార్, రారా. నేను చెప్పిందంతా గుర్తుందిగా? యాస్టిస్ అలాగే చెప్పాలి, ఒకరి తర్వాత ఒకరు. ఓకేనా? రెడీమా? స్టార్ట్. నేను ఎన్ వెంకటేశ్వర్లు కొనుదల చిన్నగారి దగ్గర అక్షరాల 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. అదే డబ్బుతో మా హృదయపూర్వకంగా ఆయనకి ఇవాళ పార్టీ ఇస్తున్నాము. తారీఖు 14/4/2024. ఓకే, ఇప్పుడు నువ్వు దా చెప్పు. మంచిది, వెరీ గుడ్ అమ్మా. ఓకే అమ్మా. సరే మరి సాయంత్రం తాగేసిపో, బార్లో కలుసుకుందామే. ఉంటాను మరి, బాయ్. ఇవేమి సిస్టమ్స్ ఇక్కడ నుండే వర్క్ చేసుకోవాలి మీరు. ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకే సార్. యు ఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్. అక్కడ కాదు, ఇక్కడ సీసీటీవీ, చిన్న సర్వేలెన్స్. ఓకే పని చేసుకోండి. రేయ్, ఏం చేస్తున్నావురా? సిస్టమ్ ఆన్ చేస్తున్నా. రేయ్, అమ్మాయిలకి అటెన్షన్ ఇచ్చే అబ్బాయిలంటే చాలా ఇష్టం రా. అయితే బాగా ఆలోచించరా. ప్రతి పని, ప్రతి విషయంలో ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చెయ్యి. హెల్ప్ హెల్ప్ అని అడుగు. ఎమోషన్ పండించరా. అర్థమైంది. అర్థమైందా? ఎమోషన్ పండించడం కాదు, వడ్డిస్తా. చూడు ఎసై. మేడం, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? ఇవాళ నా ఫస్ట్ డే, ఫస్ట్ జాబ్. మీరు వచ్చి మీ చేతులతో సిస్టమ్ ఆన్ చేస్తే ఐ ఫీల్ లక్కీ. ఏంటి చిన్నపిల్లల్లాగా? మేడం, ఆ రోజు ఆకలేస్తుందంటే డబ్బులు ఇచ్చారు. నిన్న జాబ్ లేదంటే జాబ్ ఇచ్చారు. ఇవాళ నేను జాబ్ చేస్తున్నాననే గౌరవం ఇచ్చారు. మీరు రావాల్సిందే. నా హ్యాండ్ మంచిదని నాకే తెలీదు. సరే పద. ఓకే వెంకీ, బాగా కష్టపడు, పైకెదుగుతావు. ఇంకా ఎదిగితే వాడి తల గుమ్మాన్ని తగిలిస్తుంది. చింపిరి జుట్టోడా. ఐ లవ్ యూ. నేను రోజు అడుగుతున్నానా లేదా నాకేమైనా చెప్పాలా అని? నన్ను చూడ్డం, సిగ్గుపడ్డం. నీ ఫీలింగ్ ఏదో ఫస్ట్ రోజే చెప్పుంటే నా ఫీలింగ్ ఏంటో కూడా చెప్పేదాన్ని కదా. నువ్వు ఫీలింగ్స్ పెంచుకొని ఈరోజు వచ్చి చెప్తే ఏమైంది? చెంప పగిలింది. నాకు ఈ లవ్ గివ్ అంటే త్వరమ చిరాకు. అనవసరంగా ఫీలింగ్స్ పెంచుకోవద్దు.
పెంచుకొని హర్ట్ అవ్వద్దు. నాకు ప్రేమ ఇష్టం లేదు, ప్రేమించడం ఇష్టం లేదు, ప్రేమించబడ్డం అస్సలు ఇష్టం లేదు. ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా. ఐ హేట్ లవ్, లవర్స్ అండ్ లవబుల్ థింగ్స్. ఎక్కడికి రా? సారీ. పర్లేదు పర్లేదు, అంత బరువేం లేరులేండి. ఇక్కడ వేసే భలే వస్తుంది. మనం కూడా ఇలాంటి క్యాబ్ నోట్ సెట్ చేయాలి. నానా వెంకటేశ్వర్లు, నాన్న నీకు గుడ్ న్యూస్ రా. ఇదే అమ్మా అడగని ల్యాప్టాప్ ఇచ్చేసారు. సర్లే అన్ని సైడ్ ఓపెన్ అయితే బాగుండు. మావా రేయ్, అమ్మ ఫోన్ చేసిందిరా. ఏంటంట? భూరక్ష సర్వేలో ల్యాండ్ పేపర్స్లో మా పేరు వచ్చిందంట. అవునా? కోర్టులో ఫైట్ చేయడానికి మాకు బలంగా ఉంటుంది. సూపర్ రా, కంగ్రాట్స్ రా మావా. థ్యాంక్స్ మామ. స్వామీజీకి విషయం చెప్తాం. చెప్పు. హలో హలో స్వామీజీ, అంతా మీరు చెప్పినట్టు జరుగుతోంది. నా లైఫ్ కొంచెం కొంచెం మారుతోంది. అంతా నువ్వు అమ్మాయికి దగ్గరగా ఉండడం వల్లే జరుగుతున్నాయి. ఉంటా మరి వెంకీ. రేయ్, ఈ అమ్మాయి నీ లక్కీగా లేరా, నీ లైఫ్ మారబోతుంది ఇంకా. రేయ్, ఆ అమ్మాయిని తొందరగా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పరా. గూగుల్ ఏంట్రా అడగగానే ఇచ్చేయడానికి? ఏదో ఒకటి చేయరా. ఓ పని చేద్దామమ్మ, గూగుల్ అడుగుదాం, అదేం చెప్పిద్దో చూద్దాం. హౌ టు ఇంప్రెస్ లవ్ హిట్టింగ్ గర్ల్స్. ఏంట్రా ఇదేదో వస్తుంది? ఇంగ్లీష్ రాదు సావు. నువ్వు పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ మరి, నాకే చెప్తున్నాడు. రేయ్, ఏంద్రా చెత్త చెత్త రిజల్ట్స్ అన్ని చూపిస్తుంది. తెలియకుండా సిట్టింగ్ ప్రయత్నరా. రేయ్, ఇదంతా కాదు కానీ వెళ్ళి ఆమెనే పెడదాం పద. ఏంటి మీ సమస్య? లవ్వే కదా? రేయ్, ఇనేసాడా? నాకు అది అనిపిస్తుందిరా. కొనుక్కుంది చాలు, నుండు. ముందు మ్యాటర్ చెప్పండి. లవ్వే కదా? అన్నా మందేసినప్పుడే అన్నా, మిత్రంలో చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? మా వాడు జ్యోతిని లవ్ చేస్తున్నాడు. అవును సార్. కానీ అమ్మాయికి లవ్ అంటే హేట్. ట్రూ. ఆపండి మీ ట్రూ కాల్ రైట్స్. ఆ అమ్మాయికి దగ్గర అవడమే కష్టం, దగ్గర అయ్యాక ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ. ఎలాగో అమ్మాయికి లవ్ అంటే హేట్ కాబట్టి నీకు లవ్ అంటే హేట్ అని చెప్పి ఆ అమ్మాయికి తెలిసేలా చెయ్యి. దాంతో నీతో ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు నాతో లవ్లో పడుతుందా? నో, అది నువ్వు చేసే పనుల బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నీకు స్క్రిప్ట్ రాసిస్తాను, అలాగే ఫీమేల్ ఆర్టిస్ట్ కూడా సజెస్ట్ పెట్టేస్తాను. మొత్తం న్యాచురల్గా ఫాలో అయిపో. ఆ అమ్మాయిని వినిపించేసి అది నువ్వు అమ్మాయి చూసేలా చెయ్యి. ఓకే సార్. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? ప్రేమే లక్ష్యం, సేవే మార్గం. సార్, మీరు నిజంగా హీరో No. అవుతారన్నా. అసలు ఎవరండి మీరు? నిన్నగాక మొన్న చూసి అప్పుడే లవ్వా? ఒకసారి నేను చెప్పేది వినండి. చెప్పండి. వెంకీ, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది. ఓ మై, నాలో తెలియని ప్రేమ మొదలైంది. పని చేయడం తప్ప ప్రేమించడం రాదు నాకు. అన్బిలీవబుల్. అలాంటిది అవునా? నాలో ప్రేమను పుట్టించి వద్దు, ప్రేమించేలాగా చేశావు. ఇంకోసారి మీరు ఆ మాట అనకండి. మీకు కావాలంటే అంతగా ప్రేమించాలనిపిస్తే వైజాగ్ జగదాంబ సెంటర్లోనూ, హైదరాబాద్ అబిడ్ సర్కిల్లోనూ, విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చివాళ్ళ తిరిగే అలాంటి కుర్రవాళ్ళు ఎవరైనా లవ్ చేయండి. బట్ నన్ను కాదు. నాకు మీ మీద కోపం లేదు, ప్రేమ మీద ఉంది. ఇతను కూడా లవ్ అంటే హేటా? గుడ్ బై. మనకెందుకులే. వెంకీ,
సార్ ఈ డైలాగ్స్ కూడా విన్నట్టుంది సార్. ఎక్కడ అక్కడ మా చిన్న నంచుడు. సార్ యాస్టిస్ దించేశారు కదా సార్. చిన్నప్పటి నుంచి అవే చూస్తూ పెరిగానురా. ఏదో సడన్గా పిన్ని పట్టుకునేసరికి అలా వచ్చేసాయిరా, ఆగలేకపోయాను. సార్ గ్రేట్ రైటింగ్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ. మీరు హీరోనే కాదు రైటర్ కూడా అయిపోవచ్చు. ఆబ్వియస్లీ బైలింగ్వల్. బాగా కాపీ కొట్టడం అలవాటు. మనకి వెళ్ళి అవార్డు ఇద్దాం. సరే నొక్కేస్తున్నా మరి. ఆగా ఏంటి సార్, ఆ అమ్మాయి ఏంటి ఇంకా ఉంది? ఆ అమ్మాయి రేపు ఇన్స్పెక్షన్ ఉందంట, అందుకే టెన్షన్ పడుతుంది. సర్లే బాయ్. అన్నగారు వెళ్ళిపోయారు. సరే మనం కూడా వెళ్ళిపోదాం పద. నువ్వు వెళ్ళు, నేను రాను, నేనుంటా. రేయ్, ఆ అమ్మాయికి స్కూటీ ఉంది, దానికి లైటు ఉంది, చీకటికి ఏముండదు సిటీ. అయినా సరే రాత్రి అయితే దొంగలే కాదు, దొంగన కొడుకులు కూడా బయట తిరుగుతారు. నేను రాను, నువ్వు వెళ్ళు. సర్లే నేను రేపటికి వెళ్ళిపోతాం మరి. ఏంటి ఫాలో అవుతున్నావు? రవ్వా చీ, మరి నేను ఒక్కసారి నా వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళు నేను వద్దనుకున్నా కావాలనుకున్నా నాకు వాళ్ళ మీద ఎఫెక్షన్ పోదు. ఎఫెక్షన్ హ్మ్. అంటే వేరే ఫీలింగ్? నాకు ఎవరి మీద అంత ఈజీగా లవ్ రాదు, వచ్చిన తొందర పోదు. ఓకే, యాక్చువల్లీ వి బోత్ హ్యావ్ ఎ కామన్ థింగ్. ఏంటది? I hate love and you hate love. సో So, లెట్స్ బీ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. మన ఇద్దరికి లవ్ మీద పెద్ద ఒపీనియన్ లేదు కాబట్టి వీ కెన్ ఈజీలీ బీ ఫ్రెండ్స్. అవును కదా, ఏది రైటో ఏది రాంగో తెలిసినప్పుడు మన మధ్య పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు కదా. సో మేబీ వీ కెన్ బీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ. అయినా ఈ రోజుల్లో కూడా లవ్ ని రిజెక్ట్ చేసే బాయ్స్ ఉంటారా? అమ్మా జ్యోతి, చెప్పమ్మా. తింటున్నావా? తింటున్నా. నన్ను అడగకుండా ఎందుకు అలా చేస్తున్నావు? నీకేం చేయాలో నాకు తెలుసు. నిన్ను చూడ్డానికి రేపు ఒక అబ్బాయి వస్తున్నాడు. రేపు నీకు పెళ్లి చూపులు, అంతే. అవును జో, వెంకీ ఫ్రెండ్ అనగానే ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేశావు. అయినా వెంకీకి లవ్ అంటే హేటే కదా, సో మనకేం ఇష్యూస్ ఉండవు. అయినా బాయ్స్తో ఫ్రెండ్షిప్ బానే ఉంటుందిలే. మేడం, చెప్పు వెంకీ. మనం ఈ అమౌంట్స్ని యాస్టీస్గా యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు? మన ఎంప్లాయీస్కి సాలరీస్తో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఫిజికల్గా ఇస్తున్నాం. మన కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్ని, ఎక్సెస్ మనీని సేవ్ చేయాలన్నా అండ్ వాటిని కంపెనీ డెవలప్మెంట్కి వాడాలనుకుంటే మనం వేరే బ్యాలెన్స్ షీట్స్ అండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇది గవర్నమెంట్ని చీట్ చేసినట్టు కాదా? నో, మనం ఎంప్లాయీస్కి ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు కంపెనీ వాటిని ప్రొజెక్ట్ చేసుకుంటే అవి మనకి బెనిఫిట్ అవుతాయి కదా. అవును కదా. వెయిట్, ఐల్ కమ్ బ్యాక్. ఓకే.
వెంకీ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సార్ నన్ను తెగ పొగిడేశారు. ఆయన నేనే చేశానేమో అనుకుని అందరి ముందు కంగ్రాట్స్ చెప్పారు. అంటే అందరు చూసేసరికి నేనేం మాట్లాడలేకపోయాను. ఇట్స్ ఓకే. నువ్వేమైనా ఫీల్ అయ్యావా? జో, వీఆర్ ఫ్రెండ్స్. నేను గెలిస్తే ఏంటి, నువ్వు గెలిస్తే ఏంటి, మన ఇద్దరం హ్యాపీయే కదా. ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దాం, నా ట్రీట్. సరే. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? బిర్యానీ అయితే మెరిడియన్లో బాగుంటుంది, మండీ అయితే అజీబోలో బాగుంటుంది, మీల్స్ అయితే సింహపురిలో బాగుంటుంది. ఎక్కడికి వెళ్దాం చెప్పు. నాకేదైనా ఓకే. ఏయ్, ఫుడ్ విషయంలో నువ్వు పర్టికులర్ కదా. పర్లేదు చెప్పు, నేను అడ్జస్ట్ అవుతాను. ఈసారి నేను అడ్జస్ట్ అవుతా. రేయ్, నువ్వు నాతో రారా ఫస్ట్. నువ్వు రారా ఫస్ట్. రేయ్, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? పిచ్చిలేసిందా? ఏమైందిరా? రేయ్, నువ్వు ఇచ్చిన ఐడియా జ్యోతిక ఛాంబర్లో చెప్పినప్పుడు ఎంతమంది క్లాప్స్ కొట్టారో తెలుసా? కంపెనీకి మనీ సేవ్ చేసే ఐడియా ఇచ్చిందని నెక్స్ట్ మంత్ నుంచి తనకు సాలరీ కూడా పెంచుతున్నారంట తెలుసా? ఆ ఐడియా నీదని చెప్పకుండా ఎందుకురా దాస్తున్నావు? ఇంకా ఎందుకు సైలెంట్ ఉంటున్నావు? రే, నేనేం ఆశించకుండానే ఐడియా ఇచ్చాను రా. రేయ్, నువ్వు ఆ అమ్మాయికి దగ్గరున్నావు కాబట్టి జరిగింది. అలాంటి అదృష్టాన్ని తనకెందుకు ఇచ్చావు బే? రే, నా వల్ల తను గెలిచిందంటే నేను కూడా గెలిచినట్టేగా. ఇలాంటి పిచ్చి ఊహల వల్లే మన మగజాతి ఇంకా మొగ్గగుడిచిపోతుంది. నువ్వు మారవరా వేస్ట్ కానివి. ఛీ. హలో మా, చెప్పు. అమ్మా జో, అబ్బాయి బయలుదేరిపాడు. హాఫ్ అన్ అవర్లో మీ ఆఫీస్ ముందు ఉంటాను. అదేంటం బా, ఇప్పుడు ఏం చేయాలి? హలో వెంకీ, అర్జెంటుగా నా క్యాబిన్లోకి రా. ముందు రా, చెప్తాను. వచ్చావా? కూర్చో. ఏమైంది? మా అమ్మ నాకు పెళ్లి చూపులని చెప్పి డైరెక్ట్గా ఒకరిని ఆఫీస్కి పంపిస్తుంది. వాడేమో ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తానని కాల్ చేశాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఆ విషయం ఏదో మీ అమ్మకే చెప్పొచ్చు కదా డైరెక్ట్గా. నేను రోజు చెప్తూనే ఉన్నాను, ఆమె వింటేనే కదా. ఇప్పుడేమో డైరెక్ట్గా ఆఫీస్కి పంపించేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం ఐడియా రావట్లేదు. అతనితో వద్దని చెప్పేయచ్చు, కానీ ఇప్పటికీ చాలా రీజన్స్ చెప్పి అందరినీ ఇగ్నోర్ చేశా. అమ్మని కంట్రోల్ చేశా. ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకేం తోచట్లేదు. అందుకే నేను పిలిచాను. 1 సెకండ్. నేస్తాం. మీకు విషయం చెప్పాలి. ఏంటి? లవర్స్ అయిన అబద్ధం చెప్పొచ్చు కానీ ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్పకూడదు. ఏంటది? వీడు నా ఫ్రెండ్. యా, నేనేం చేయాలనుకున్నా వీడు నా పక్కన ఉండాల్సిందే. అవును మేడం, పైకి పోతున్నా సరే వాడు నన్నే తీసుకెళ్తాడు. అంత ఇష్టం నేను వాడికి. రే ఆగు, నీకు విషయం చెప్పాలి. చెప్పైతే. వద్దొద్దు, నేను చెప్తా. సరే చెప్పు. ఎవరు చెప్పినా సరే నా వైపు చూసుకోండి. ఓకే, స్టార్ట్. ఏ ఆగు, అది మ్యాటర్. అంతేనా? ఇంతకీ అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు? ఇంకొక హాఫ్ అన్ అవర్లో. అయితే నేను చెప్పింది వినండి. ఎగ్జాక్ట్లీ యాస్టిస్ అలాగే దింపండి. కమాన్. డన్ 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 డన్. వాడేనా? పద. హాయ్. హాయ్ కుమార్ రోజా. కుమార్ రాజా. హో, అదే. మీరు ఫోటోల్లోనే బాగున్నారు. అవునా? అయితే ఫోటోతోనే మాట్లాడుకోండి, మనం వెళ్దాం. జస్ట్ కిడ్డింగ్. నువ్వేంటి ఇలా ఉన్నావు? దాన్ని జోక్ అంటుంటే. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవడీడు? హీస్ మై బెస్టీ. బెస్టీ అంటే? ఐఎమ్ ఫ్రెండ్ డూడ్. ఫ్రెండా? ఏం సీను, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి మేడం ఛానల్లోకి వచ్చారు? మేడం కాశ్మీర్ వెళ్ళారా పని మీద, అందుకని. మేడంకి వర్క్ ఉందంటే మీరు వెళ్ళకుండా ఉంటారా సార్? శ్రీను, నీకు తెలుసు కదా వెంకీ లేకుండా నేను బయటికే రానని. తెలుసు మేడం, సమ్మర్ కదా, డిహైడ్రేట్ అయిపోయి మర్చిపోతుంటా. అప్పుడు చల్లని బీరేసా కూల్ అయిపోద్ది. పైసలు మరి తాగుతా. అదేంటంటే ఇచ్చేయండి బ్రో, మనోడే.
అది ఓ సలహాలు ఇస్తారా? డబ్బులైతే ఇవ్వరా? నీ నంబర్ చెప్పు బ్రో. 2 కాదు, కాటన్ బీర్లే కొనుక్కో. 8524242536. అయిపోయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మేడం ఇంతకీ ఆర్డర్ ఏం తీసుకుంటారు? నాకు వెంకీకి ఒక కోల్డ్ కాఫీ. ఓకే మేడం, ఓకే సార్, థ్యాంక్ యూ. రే నేనరా డబ్బులు ఇచ్చింది. హే, ఈ మీమ్ చూసావా? నేను కూడా చూసాను. యా. ఎక్స్క్యూజ్ మీ, మీ మదర్ మీతో మాట్లాడమంది. యా, చెప్పండి కుమార్ రాజా. పెళ్లి చూపులు కదా, మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా? అంటే పక్కకెళ్ళి జో, దిస్ ఇస్ నాట్ రైట్. పక్కకెళ్ళి మాట్లాడడం ఏంటి? ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే. ఈడు తిన్న వదిలేలా లేడు. నేను వెళ్తాను జో. నువ్వు వెళ్ళ కూర్చో. వీడు వెళ్తాను, ఇది వెళ్ళనివ్వట్లేదంటే. యా కుమార్, చెప్పండి. నేను విప్రోలో పనిచేస్తా, 20 lakhs per annum. ఆ జాబే చేస్తున్నాడు, సైడ్లో ఇంకేమైనా చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? బ్రో చిల్ బ్రో, ఇట్స్ ఎ జోక్. ఇట్స్ ఓకే. నువ్వు నాకు నచ్చావు. మీ మదర్తో మాట్లాడి డేట్ ఫైనలైజ్ చేసుకుందాం. వాట్ ద ఫనీ జో, నీ లైఫ్ గురించి నీతో మాట్లాడకుండా నీ మదర్తో పర్మిషన్ తీసుకోవడం ఏంటి? ఐ డోంట్ లైక్ దిస్. ఏమైంది? నీకు ఒక అమ్మాయి నచ్చి పెళ్లి చూపులో కలిసావు, తనతో మాట్లాడి తన అభిప్రాయం ఏంటో తెలుసుకుని అది పెద్దలకు చెప్పాలి. అంతేగాని నువ్వు లక్షలు సంపాదిస్తావని చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తారేమో. నువ్వు కనపడగానే తలంచుకోరు కదా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఒక రిలేషన్షిప్లో ఇద్దరు డెసిషన్స్ ఇంపార్టెంట్. నాకు నచ్చలేదు, నువ్వు ఇలా చేయొద్దు, నాకు నచ్చినట్టు చేయి అని ఇలా రూల్స్ పాస్ చేసుకోవడం కాదు. నో అని చెప్పే అమ్మాయితో కూడా ఎస్ అని చెప్పించుకోవడానికి దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. తనతో మాట్లాడాలి, సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పాలి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ కమ్యూనికేషన్. అప్పుడే అది హ్యాపెనింగ్ రిలేషన్షిప్ అవుతుంది. నాతో మ్యారేజ్ నీకు ఎస్సా కాదా? ఒకసారి ఆలోచించుకొని చెప్పు. నాకు నెలకు 2 లక్షలు శాలరీ, ఒక లగ్జరియస్ బ్రాండెడ్ లైఫ్ లీడ్ చేయాలంటే టెల్ మీ ఎస్. ఏం చేయమంటావు వెంకీ? ఇట్స్ యువర్ డెసిషన్ జో. నీకు మంచి జరిగినా నీతో ఉంటా, చెడు జరిగినా నీతో ఉంటా. హలో, నీ లైఫ్ డెసిషన్ అతను డిసైడ్ చేయడం ఏంటి? హీస్ మై బెస్టీ. నా లైఫ్లో ఏ డెసిషన్ అయినా తీసుకునే రైట్ తనకుంది. షట్, ఐ డోంట్ లైక్ దిస్ బెస్టీ వన్స్. నీకు మాట్లాడటం రాక పక్కన వాళ్ళ మీద తప్పు తోయడం చైల్డిష్నెస్. ఇది అప్ప నన్ను చైల్డిష్ అంటాడు. హలో ఆంటీ, బాబు, నాకు జోకి మ్యాచ్ అవ్వట్లేదు. ఏమైందమ్మా? నథింగ్ ఆంటీ, నా మైండ్ సెట్ వేరు, తన మైండ్ సెట్ వేరు. బాబు అసలు ఏమైందమ్మా? ఇప్పుడే వస్తా. అసలు ఏం మాట్లాడావే? అబ్బాయి ఏమేమో అంటున్నాడు. నేనేం మాట్లాడలేదమ్మా, ఆ అబ్బాయి మాట్లాడాడు. సరే, అబ్బాయితో క్లియర్ గా మాట్లాడి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. హ్మ్. థ్యాంక్స్. ఎప్పుడు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసినా మా అమ్మ ఏదో ఒకటి అంటూ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం ఏం అనలేదు. అదంతా నీ వల్లే. అవును, మనం అనుకున్నట్టు జరగలేదు కదా. ఏదైతే ఏముంది, వచ్చినవాడు వెళ్ళిపోయాడు. మా అమ్మ కూడా ఏమనలేదు కదా. రే బెస్ట్ అయినా బాగుండ్రా, పెళ్ళితే పని ఏటివి నీకు. అది కాదురా రే. బా, ఇప్పుడే పంచర్ అవ్వాలా? ఇదొకటి. దగ్గరలో పంచర్ షాప్స్ కూడా లేవు. ఇప్పుడు ఊబర్ బుక్ చేస్తే ఆస్తులు అడుగుతాడు, ఆటో బుక్ చేస్తే శాలరీ అడుగుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వెంకీ కాల్ చేద్దాం. హలో. హలో వెంకీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావా? ఏమైంది? వెళ్ళకపోతే నన్ను దారిలో పిక్ చేసుకోవా? అది నా స్కూటీ పంచర్ అయింది. లేదు లేదు, ఇంకా రాలేదు. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా. నేను లొకేషన్ షేర్ చేస్తా. ఓకే. రే ఏమైందిరా? జో బైక్ పంచర్ అయిందంట, నేను పిక్ చేసుకుని వస్తా. రే ర్యాపిడోలో వచ్చామని చెప్పొచ్చు కదా, నువ్వే వెళ్ళాలా? ర్యాపిడోలో వెళ్ళొచ్చిన విషయం తనకు కూడా తెలుసు.
అంటే సంథింగ్ సంథింగ్ యూ నాట్. సరే వెళ్ళు తీసుకురా కొమ్మ ఇంకా. తమ్ముడు ఇట్రా. నువ్వు వెళ్ళు. ఏం బా నవ్వుకుంటూ వస్తున్నారు? ఆల్ హ్యాపీసా? ఆల్ హ్యాపీస్ అన్న. అంటే పడిపోయినట్టేనా? ఒక 10%. అంతేనా? ఇప్పుడిప్పుడే కదా దగ్గర అవుతుంది, సో కొంచెం. ఏదైనా మీ 95 to 2000 మధ్యలో పుట్టిన వాళ్ళంతా స్లోనేనయ్యా. 2K కిడ్స్ లాగా అన్నీ చేయను లేరు, 95 బిఫోర్ వాళ్ళలాగా ఎక్స్పీరియన్స్ పొందలేరు. మీ సపోర్ట్ ఉంటే. అది ఉంటుందిలే తమ్ముడు. కాకపోతే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి, వచ్చేయండి. ఎక్కడ? క్యాఫ్టేరియాలో. సరే వెళ్ళు. అటు కాదు ఇటు. ఆట ఈడాడుతున్నా అనుకుంటున్నాడు, మనం ఆడిస్తున్నాం తెలియదుగా. లోపల అరేంజ్మెంట్స్ ఏం లేవు, డబ్బులు తీసుకున్నారు యారా? ఏదైనా పెళ్లి మండపం అన్ని ఉండడానికి నీకు కావాల్సిన మందేగా. డబ్బులు ఉంటది ఉందా కదా? అయితే డబ్బులు ఇచ్చావా? అమ్మో డబ్బులు డబ్బులు ఎడితే పారిపోతారేంటి? ఏంటో. నమస్కారం అందరికి. ముందుగా పూజ్యులు. అన్నా చచ్చిపోయిన వాళ్ళు వాడతారు. సరే 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 సరే. గౌరవనీయులు పెద్దలు, మన ప్రియతమ మేనేజింగ్ డైరెక్టర్ గారిని, చెమ్ములింగం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక నేను అలంకరించడం ఏంటి? ఆమె అలంకరించుకోలేదా? అన్న స్టేజ్ మీద రమ్మని తెలుగులో చెప్పండి, వాడికి అర్థం చావట్లేదు. వీడికి అర్థమైంది. ఓకే, మన చెమ్ములింగం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం నమస్కారం. అసలు మగాడంటే ఎవరు? ఎవరు? ఎవడు ఎవడు? మగాడంటే దేవుడు, గాడ్, క్రియేటర్. అలాంటి మగాడికి ఈరోజు జరుగుతుందేంటి? ఏంటి ఏంటి ఏంటి? అవమానం, తిట్లు, బాధలు, కష్టాలు, ఏడుపులు. సారీ బాయ్స్, నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇదిగో మీరు కానిచ్చేసేయండి, మా ఆవిడ పిలుస్తుంది, నేను వెళ్ళాలి. ఓకే వెళ్ళొస్తాను. తాగేసేయాలండి అందరూ. ఇప్పుడు వయసులో మనకన్నా చిన్న ఆయన ఏ శ్రీనివాసులు ప్రసంగిస్తారు. రారా తమ్ముడు రా, నువ్వేరా. సిగ్గుడు రా. అయిపోతుంది, చిన్నదే, ఏం కాదు, ఏం భయపడకు. చెప్పండి. అందరికి నమస్కారం. నేను మగాడిగా పుట్టినప్పటి నుంచి నాకు మగాడు అంటే చాలా ఇష్టం. ఎందుకని అడగండి. ఎందుకని అడగండి. ఎందుకంటే నేను ఒక మగాడిని కాబట్టి. నాకు మగాళ్ళంటే ఎంత ఇష్టం అంటే, నేను చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్లో చదువుకున్నా. నేను తిరిగి బాయ్స్తోనే. అంతెందుకు, నేను ఇప్పుడు పనిచేస్తుంది కూడా ఒక మగాడు పెట్టిన ఆఫీస్లోనే. అంత ఇష్టం నాకు మగాళ్ళంటే. ఊరుకోరా. అరే బాగా ఎమోషన్ అవుతాడు, వెళ్ళి క్వార్టర్ పట్టించు. మావా సో ఎమోషనల్ ఫెలో. హే, ఎలా జరుగుతుందేంటి? మెన్స్ డే సెలబ్రేషన్ అక్కడ మామూలుగా లేదు తెలుసా? అవును, అక్కడ ఎవడెవడో ఏదోదో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా వచ్చి మాట్లాడచ్చు కదా. మెన్స్ డే గురించి నేనేం మాట్లాడాలి? నీకు తెలిసింది మాట్లాడు. అమ్మో వద్దు. నీకు భయం వేస్తే నీ పక్కనే సపోర్ట్గా నేను ఉంటాను. నీకు తెలిసింది చెప్పు. అలా కాదు, నేను మాట్లాడితే అసలు వింటారా? ఏ మగాడి జీవితం ఆడది లేకుండా ఉంది. అయినా మగాడి గురించి మగాడు మాట్లాడితే ఏం బాగుంటుంది? నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా వింటారు. దా. ఏం మాట్లాడాలా అని? నీ లైఫ్లో ఎంతో కొంతమంది మగాళ్ళని చూసుంటావు కదా, వాళ్ళ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావో అదే చెప్పు. లైట్గా భయమేస్తుంది. ఏం కాదు పద. ఏంటి ఏమైనా తీసుకొచ్చాడు? హాయ్ గాయ్స్, నేను జ్యోతి. ముందుగా అందరికీ హ్యాపీ మెన్స్ డే. తెలుసులే. ఒక ఆడపిల్లని మెన్స్ డే గురించి ఏం మాట్లాడాలని అంటే వెంకయ్య నాకు ధైర్యం చెప్పి తీసుకొచ్చాడు. ఒక అబ్బాయి లైఫ్ ఎలాంటిదో వాళ్ళతో ఏ రిలేషన్ షేర్ చేసుకున్నా తెలుస్తుంది. ఒక సిస్టర్ గానో, ఒక ఫ్రెండ్ గానో, ఒక లవర్ గానో. నాకు తెలిసి ఏ మగాళ్ళ లైఫ్ తన కోసం బతుకుతుందైతే కాదు, తన లైఫ్లో ఉన్న ఆడవాళ్ళ కోసం బతుకుతున్నదే. అసలు మొగాడి కోసం మగాడే బతికితే ఏ మగాడికి జుట్టు ఉడదు, పొట్ట రాదు, ఏ బాధలు ఉండవు, కన్నీళ్ళైతే అసలే రావు. యాజ్ ఏ ఉమెన్గా నేను అర్థం చేసుకున్న మెన్స్ లైఫ్ ఏంటంటే,
ఇంకొకరి హ్యాపీనెస్ కోసం అవతల వాళ్ళ బరువును మోసే ఒక సెల్ఫ్లెస్ పర్సన్. థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వేం అన్నా, మాట్లాడకు. నువ్వు అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నేను చంపేంత కోపం వచ్చిందిరా నాకు. కానీ ఆ అమ్మాయి మగాళ్ళ గురించి చెప్తుంటే నాకే మంచిగా అనిపించిందిరా. శభాష్ రా తమ్ముడు. హ్మ్. వెళ్ళు. ఓకే, నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఒరే శ్రీకాంత్, కొంగు షెట్టు కప్పుకుంటావేంట్రా? రే ఆరికే పారిపోతావేంట్రా? రే చారి రారా. వచ్చి వాళ్ళని ఎందుకు నా బతిమలాడుతున్నావు? నువ్వు మాట్లాడన్నా. నువ్వు మా బలం, నువ్వు మా ధైర్యం, నువ్వు మాట్లాడు. ఒక మగాడిగా మనం చేసుకున్న అదృష్టం ఏంటి? ఏంటన్నా? హత్యలికి నేను అడిగేది. అవునన్నా, మనకు అవునురా. అదృష్టం ఎక్కడ ఉందా? అందుకే మనం రోజు తాగుదాం, తిరుగుదాం, తిందాం ఇలా. అన్న నేను డైలాగ్ చెప్తానన్నా. చెప్పు. ఒక మగాడి ఏడుపు వెనకాల ఒక ఆడది ఉంటలేదో తెలియదు కానీ ఒక మగాడి నవ్వు వెనకాల మాత్రం కంపల్సరీ మగాడే ఉంటాడన్నా. ఆడాళ్ళు ఏడవకరా. ఏం చెప్పాలి అని బాగానే మాట్లాడావు. అక్కడ మాట్లాడిన మాటలు నావైనా ఆ మాటల్ని చెప్పే ధైర్యం ఇచ్చింది మాత్రం నువ్వే. అమ్మా చెప్పే. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఈ వేషాలు? అబ్బాయిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరినో బెస్టిని పట్టుకొని వెళ్ళావంట. అమ్మా ఒకసారి నేను చెప్పేది విను. నువ్వెన్ని చెప్పినా నేను వినను. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి నేను ఇప్పుడే స్లీపింగ్ పిల్స్ మింగేస్తా. రేపు వచ్చి నా బాడీ ఏంటి మాటలు? పిచ్చా? ఇదంతా పెళ్లి కోసమా? తోడులేని జీవితం ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. పెళ్లి చేసుకోమంటే నువ్వు వినట్లేదు. సరే నేను పోతా, అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉండు మంచిగా. చూడు, నేను ఇతన్ని లవ్ చేస్తున్నా, ఇతన్నే పెళ్లి చేసుకుంటా. ఇంక నువ్వు నన్ను చంపకు. అరే సీనిగా, రేయ్ ఏంటి అర్జెంటా? అర్జెంట్ బయటికి రారా. ఒక్క నిమిషం రాజ్యం రంచుల్లో ఉంది. దాని వెనక్కి నెట్టు బయటికి రారా. రేయ్ నన్ను ప్రశాంతంగా ఈ పని కూడా చేయనివ్వ నువ్వు. రే నువ్వు ఇప్పుడు రాపోతే రాకపోతే ఏంటి? ఏం చేస్తావురా? వీడేంటి సైలెంట్ అయిపోయాడు? వీడో సైకిల్ నా కొడుకు నా జీవితం తగిలిండు. వస్తున్నావు. రేయ్ ఏమైందిరా? ఎందుకంత ఆగమున్నావు? జోనా లవ్ యాక్సెప్ట్ చేసింది మావా. అవునా? కంగ్రాట్స్ మామా. చెయ్యంట్రా, జగడగా ఉంది. హ్యాండ్ వాష్ పే నీ అప్ప. అవును, యాక్సెప్ట్ చేసిందంటున్నావు. మరి నాకు చెప్పకుండా ఎప్పుడు ప్రపోజ్ చేసావురా? నేను ప్రపోజ్ చేయలేదురా. మరి వాళ్ళ అమ్మతో వీడియో కాల్ ఉన్నప్పుడు తిన్న లవరం పరిచయం చేసింది. అవునా? సరే ఏదైతే ఏంలే, మొత్తానికి ఒప్పుకుంది, మనకు అదే హ్యాపీ. అందుకే అది జరిగిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను వచ్చామా. కంగ్రాట్స్ మామా. ఇంకా రేపటి నుంచి కలిసి తిరగడాలు, షాపింగ్లు, అబ్బో చాలా చేసుకోవచ్చులే. అవునరా. రే ఆ అమ్మాయి పరిచయమైందని నన్ను ఏమన్నావు? అబే నేనేమనలేదు మామా. ఇంకోసారి అలా మాట్లాడితే పైకి పంపిస్తా. సర్లే, నీ ప్రేమని తట్టుకోలేము, కోపాన్ని తట్టుకోలేము. ఎదవా. నువ్వేంటి ఇక్కడ? దా లోపలికి. వద్దు, యాక్చువల్లీ నీతో కొంచెం మాట్లాడాలి. పైకి వెళ్దామా? పద. నేను నీకు విషయం చెప్పాలి. ఆఫీస్లో చెప్పావుగా. అది వేరే టెన్షన్లో చెప్పాను. ఏంటది? యాక్చువల్లీ మనం కలిసినోడు మా అమ్మకు కాల్ చేసి మొత్తం చెప్పేశాడు. మా అమ్మ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటా అనేసరికి మన ఇద్దరం లవర్స్ అని అబద్ధం చెప్పాను. అబద్ధమా? అబద్ధం. అంటే లవ్ అని చెప్పావు కదా, లవ్ లేదా? లవ్ ఏంటి? అయినా నీకు లవ్ అంటే ఇష్టం లేదు కదా. సో నీకేం ప్రాబ్లం ఉండదుగా. అమ్మయ్యా.
నువ్వేం అనుకొని ఉంటావో అని, ఎలా రియాక్ట్ అయ్యావోనని తెగ భయపడ్డాను. గప్పికి కూడా తీసుకోలేదు. ఓ ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉంది. సరే. నువ్వు కాబట్టి ఇలా ఉన్నావు. అదే వేరే వాళ్ళు అయి ఉంటే అమ్మో, ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. సరే, నేను వెళ్తా. డ్రాప్ చేయనా? లేదు, స్కూటీలో వచ్చా. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. ఆ టైంలో నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి సరిపోయింది. ఇన్ కేస్ ఎవరూ లేకపోయి ఉంటే మా అమ్మని హ్యాండిల్ చేసేదాన్ని కాదు. నీ వల్ల అమ్మ నన్ను కొన్ని రోజులు ఏమనదు. బాయ్. ఏంది మామా, జో నీ కోసం ఇంత దాకోసం ఎందుకు ఇంత డల్ ఉన్నావు? లవర్స్ డల్ ఉండకూడదురా. మేము లవర్స్ కాదు, కనీసం ఇష్టం కూడా లేదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? షట్, వాళ్ళ అమ్మని కాపాడుకోవడం కోసం నిన్ను లవర్గా పరిచయం చేయడం దేనికి? అయినా ఆ విషయం నీకు చెప్తే నువ్వెలా ఒప్పుకున్నావు బే? మరేం చేయమంటావు? ఎందుకు అలా ప్రపోజ్ చేసావు? మాకు ఫీలింగ్స్ ఉంటాయని చెప్పి గట్టిగా అడగాల్సింది. తనేం నన్ను మోసం చేయలేదురా, వాళ్ళ అమ్మ కోసం చేసింది అంతే. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది, కానీ అర్థమైందిలే. పదా పోదాం. రేయ్, నువ్వు జోక్ ఇంకా క్లోజ్ అయ్యి తనకు లవ్ అంటే ఎందుకు ఇష్టం లేదో తెలుసుకో, సరేనా? నేను ఇప్పుడు చేస్తుంది అదే. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంత నార్మల్గా ఎట్లుంటున్నావు మావా? సీత లేకపోతేనే హనుమంతుడు ఉన్నాడుగా. అయితే జ్యోతిని వదిలేస్తున్నావా? అంటే ట్రై చేయి. తాగు, పర్లేదు, ఏం కాదు, తాగు. బాగుంటుంది, ఏం కాదు. ఎలా ఉంది? బాగుందా? ఓకే ఓకే, తాగే కొద్దీ నచ్చుతులే చూడు. ఫస్ట్లో అలానే ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది మీ మగాళ్ళకి మందెందుకు ఇష్టమో. తాగిన కొద్దీ తాగాలనిపిస్తుంది కదా. ఫస్ట్ టైం రా అమ్మాయి రూమ్ చూస్తున్నా. పర్లేదు, నీట్గానే ఉంది. ఆడవాళ్ళు ఉండే ఇల్లు బాగుంటాయిరా, అందుకే మన ఇల్లు బాగుంటాయి. ఆపుతావా నీ లేడీస్ ఎంపవర్మెంట్ డైలాగ్స్? నువ్వును ఎదవా. నీకు విషయం చెప్పనా? రేపు వీడు వైఫ్ అయినా వీని భరిస్తుందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం భరిస్తా. అంటే నేను వదిలేస్తానా? నువ్వు చేస్తానన్నా చావనే ఉన్నావు. ఫ్రెండ్ మా, లవ్ యూ. ఎంతైనా మీ బాయ్స్లో ఉండే ఫ్రెండ్షిప్ గర్ల్స్లో అస్సలు ఉండదు. నిజమా? నిజం. ఎంతమందిని చూసాను తెలుసా? అంతెందుకు, నా ఫ్రెండ్స్లో కూడా ఇలానే ఉంటారు. చియర్స్. బాయ్స్తో ఇంత మంచిగా ఉంటున్నారే, సేమ్ ఇలాగే ఇంత అండర్స్టాండింగ్గా అమ్మాయిలతో ఎందుకుంటారు? లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళే ఎక్కువ విడిపోతున్నారు. ఏంటి మీ బాయ్స్ రీజన్? ప్రాబ్లం ఒకరిలోనే ఉండదు కదా. అబ్బా, నువ్వు ఇంత గట్టిగా అడుగుతున్నావు అంటే నీ లైఫ్లో
మా పేరెంట్స్ది లవ్ మ్యారేజ్. పెళ్లి చేసుకొని నన్ను కనేంత వరకు బాగానే ఉన్నారు. అప్పటి నుంచి గొడవలు, తిట్టుకోవడాలు, చివరికి కొట్టుకోవడాలు కూడా. తోడుగా ఉండాల్సిన నాన్నే నన్ను అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. మీ ఫాదర్ రీజన్ ఏంటి? అది అమ్మకే తెలుసు. నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. లవ్ చేయడానికి రీజన్స్ ఉంటాయి, వదిలి వెళ్ళిపోవడానికి కూడా ఉంటాయి కదా. ఉంటాయి, అందుకే తప్పొకరిదని చెప్పలేము. భయమేస్తుంది లైఫ్లోకి ఎవరినైనా తెచ్చుకొని వాళ్ళని లవ్ చేసి లాస్ట్కు వాళ్ళు వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అనని. అందుకే నా లైఫ్లోకి ఎవ్వరిని రానివ్వను. నా ట్రస్ట్ని బ్రేక్ చేసుకొని నేను హర్ట్ కాలేను. ఏమైందిరా? ఎట్రా నాన్న లైఫ్ మారదా? అదృష్టం వచ్చింది అనుకునే లోపే థ్రిల్లర్ సినిమాల్లో కూడా నీ ట్విస్టులు చూడలేదు కదరా నేను. అలాంటిది నీ లైఫ్లో చూసాను. కల చెదిరింది, కథ మారింది. నీ అబ్బా ఎందుకురా పాటలు పాడతావు? మరి లేకపోతే ఏంట్రా? ఎవడో పోయినట్టు అలాగ వచ్చినట్టు నువ్వు. నా ప్రేమ పోయింది కదరా. రేయ్, నీ ప్రేమ పోవడానికి అసలు నువ్వు లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి చెప్పను లేదు, తను రిజెక్ట్ చేయను లేదు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. నా లవ్ చెప్పడానికి అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి కదరా. దారి లేకపోతే ఇలా కూర్చొని ఏడుస్తుంటావా? ఇప్పుడు చూడు, పిచ్చెక్కిస్తా. ఏది ఎలా చేస్తావు? ఒక శాంపిల్ చూపి. లవ్ అంటే బర్త్డేస్, గిఫ్ట్స్, సర్ప్రైజెస్, టూర్స్, అన్ని అన్ని చేస్తా. ఏంటి ఈ డబ్బులతోనే? మరేం చేయమంటావు? జో దగ్గరికి వెళ్ళి నువ్వు తనతో ఉంటే ఎలా ఉంటావో, తను లేకపోతే ఎలా ఉంటావో, మీ ఇద్దరి మధ్య ఉన్న అఫెక్షన్ని, ఎమోషన్ని తనకు అర్థమయ్యేలా చెప్పరా. తనైతే నేను పక్క రిజెక్ట్ చేయదురా, నాకు అలా అనిపిస్తుంది. థ్యాంక్స్ మామా. ఈ విషయం తన దగ్గర వెళ్ళొచ్చిన తర్వాత చెప్పు. సరే, నేను వెళ్ళొస్తా. వెళ్ళు. ఈసారి ఏమవుతుందో చూడాలి. కూర్చో. ఏంటి వెంకీ ఇలా వచ్చావు? మళ్ళీ ఊరంతా తిప్పుతావా ఏంటి? ఐ రియలీ లైక్ యువర్ కంపెనీ. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా పనుందా? తినేసి వెళ్ళు. అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పకు, తినేసి వెళ్ళు. సరే. ఏంటి వెంకీ, ఎలా ఉంది నా వంట? ఒక్కసారికి మేనేజ్ చేయొచ్చు. నీకు విషయం చెప్పనా? నా గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళతో కూడా నేను హ్యాపీగా లేను. మీతో ఉన్నంత. మీ ఇన్నోసెన్స్, మీ కేర్, మీ ఫన్ నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ నాకు అంతే. నువ్వు నా లైఫ్లో రాకముందు నా లైఫ్ ఎలా ఉండేది తెలుసా? ఎలా ఉండేది? మా సీనియర్ కూడా ఉన్నప్పుడు హ్యాపీగానే ఉండేవాడిని. వాళ్ళు లేకపోతే ఏ రీల్సో, మీమ్సో, కామెడీ క్లిప్సో ఇలాంటివి చూసుకుంటూ నవ్వుకునేవాడిని. అవి కూడా లేకపోతే లైఫ్లో ఇంకేం నవ్వు ఉండేది కాదు. అలాంటి నా లైఫ్లో ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నానంటే అది నీ వల్లే. నువ్వు వచ్చాకే కన్నీళ్ళు, బాధలు అన్నీ దూరం అయ్యాయి. మనలో మార్పు మనం కూడా కోరుకోం, కానీ నా అనుకున్న వాళ్ళ కోసం ఖచ్చితంగా మారుతాం. అది ఇష్టం వల్ల, ప్రేమ వల్ల. అవును, ఇష్టం ఉంటేనే కదా మనకి మనం మారేది. నేను మారడానికి, నా లైఫ్ బెటర్ అవ్వడానికి నువ్వే రీజన్. ఊరుకో, నేనేం చేశా ఇందులో? నీకు తెలీదు. నువ్వు నా లైఫ్లో రావడం వల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయిందో నేను చెప్పలేను. నాతో చివరిదాకుంటావా? యాజ్ ఏ ఫ్రెండ్గా ఎప్పటికీ ఉంటాను కదా. ఫ్రెండ్గా కాదు, వైఫ్గా. ఏమన్నావు? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐ లవ్ యూ.
నీ ఇంటెన్షన్ డే 1 నుంచి ఇదేనా? సిగ్గుండాలి నీకు. ఎవడు ఫీలింగ్స్ పెంచుకోమన్నాడు? అరే, ఒకరి వస్తువుని కూడా పర్మిషన్ అడిగి తీసుకుంటాం. అలాంటిది ఇంకొకరి పర్మిషన్ లేకుండా ఎలా లవ్ చేస్తావు? నాకు ఈ లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో లేదో తెలుసుకోకుండా నన్ను ఎవరు లవ్ చేయమన్నారు? అది కాదు జో. ఇప్పుడు మనం బానే ఉన్నాం కదా వెంకీ, ఎందుకు మన మధ్య ఈ లవ్, ఈ ఎమోషన్స్? లవ్ ఎందుకు పుడుతుందో ఎవరికి తెలియదు. వెంకీ, గెట్ అవుట్. అది కాదు. నా మీద నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ లవ్వే అయితే నాతో ఇంకెప్పుడు మాట్లాడకు. జో, ఒక్కసారి నేను చెప్పేది విను. ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రేమ ఏమి పర్మిషన్ తీసుకుని పుట్టేది కాదు. అది మనకే తెలియకుండా మనలో పుట్టే ఇష్టం. నా లైఫ్ మీద నాకు మళ్ళీ హోప్ క్రియేట్ చేసావు. నువ్వే లేకపోతే రేయ్, జోతో మాట్లాడావా? ఏమన్నది? లవ్ అంటేనే పడదంట. అసలు లవ్ మీద నమ్మకమే లేదంట. అలాంటప్పుడు తనకు అర్థమయ్యేలా చెప్పి కన్విన్స్ చేయాల్సింది. మారాలనుకునే వాళ్ళు ఎవరు చెప్పినా మారుతారా, కానీ మారాలని లేనోళ్ళు సొంత వాళ్ళు చెప్పినా మారరు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నా అదృష్టం పక్కన ఉంచేస్తే దాని మీద అనుకోకుండానే చాలా లవ్ పెంచేసుకున్నాను రా. రేయ్, మాట్లాడే విధానంలో ఉంటుంది ఏదైనా అని చెప్తుంటావు, గుర్తుందా? వెయిట్ చేయరా. ఒక్కోసారి మనం చేసే మంచి అయినా సరే టైం దాన్ని బ్యాడ్ చేస్తుంది. ఈసారి టైం తీసుకొని మళ్ళీ వెళ్ళి చెప్పు. చెప్పలేం, ఈసారి మంచి జరుగుతుందేమో. కానీ తను మారకపోతే? టైం మారితే అన్నీ మారుతాయిరా, మనసులు కూడా, మనుషులు కూడా. ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నావు? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఈ ఆఫీస్కి వచ్చిందే నీకోసం, నీ లవ్ కోసం. నేను నీ లైఫ్లో ఉండాలనుకుంటే నా లవ్ యాక్సెప్ట్ చేయి. పిచ్చోళ్ళ మాట్లాడుకు. అరే, ఎందుకు అర్థం కావట్లేదు నీకు? నువ్వు లేని ఈ లైఫ్ నాకు అక్కర్లేదు. మీ అబ్బాయిలు లవ్లో పడ్డాక పిచ్చోళ్ళు అవుతారా, లేకపోతే ముందు నుంచే పిచ్చోళ్ళా? అబ్బాయి అయితే అప్పుడు తెలిసేది. నాకు నువ్వంటే ఇష్టం, కానీ నువ్వు లవ్ చేయడం ఇష్టం లేదు. పిల్లల్ని కనండి, కానీ పెంచొద్దు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇదంతా నాకు అనవసరం. మన ఇద్దరి మధ్య ఈ లవ్ అనే టాపిక్ రావద్దు. నువ్వే లేనప్పుడు ఈ లైఫ్ ఎందుకు నాకు? చెప్పు శ్రీను. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? వెంకీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు చాలా మంచోడు. వాళ్ళ లవ్ గురించి మీకు తెలిస్తే మీరు వాడిని ఎప్పటికీ వదులుకోలేదు. చూడు శ్రీను, వెంకీ అలాంటోడు, ఇలాంటోడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అని ఏది చెప్పినా వింటాను. కానీ అతని లవ్ గురించి మాత్రం చెప్పకు. లవ్ మీద మీకు కోపమో ద్వేషమో తెలియదు, కానీ లవ్ ఈజ్ ఎ బేసిక్ నీడ్ అని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. వెంకీ రాలేదా? రాలేదు మేడం. హ్మ్. సరే మేడం. అందుకే మనిషి
మనుషులకి దగ్గర అవ్వకూడదు అంటారు. రే జో ఎందుకురా మారట్లేదు? నేను ఎంత చెప్పినా వినట్లేదురా. ఏమోరా, జో అంత బలమైన డిసిషన్ తీసుకుందంటే మేబీ తనకి వాళ్ళ అమ్మకి జరిగిన ఇన్సిడెంటే మెయిన్ రీజన్ అయింటుంది అనుకుంటున్నాను నేను. అది అనిపిస్తుంది నాకు కూడా. ఎవరైనా సిచ్యువేషన్ బట్టే కదరా డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ కొన్ని రోజుల తర్వాత కొన్నిసార్లు మనకే తప్పు అనిపిస్తాయి. నువ్వు చెప్పిన లాజిక్ బట్టి చూస్తే ఈ పాటికి మారిపోవాలి కదా. అదే కదా నేను అడుగుతుంది, ఇంకా ఎందుకు మారలేదు? ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాటిని వాళ్ళే బ్రేక్ చేసుకోవాలి. అది నువ్వు చేయాలనుకుంటే వాళ్ళని లవ్ చేయాలి, కానీ అమ్మాయిని లవ్ చేయట్లేదే. అవును మామ, అందుకే నాకు ఇంకా అమ్మాయి వద్దు. ఇంకా అసలు నా లైఫ్లోకి అమ్మాయిని తెచ్చినాడు ఎవడరా? స్వామీజీ కాడరా. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేస్తాను కొడుకు. రేతాడా? అరే స్వామీజీ నా కొడుక. రే భాష కాలేడు, సలీం కాలేడు కానీ నువ్వు చెప్పువే. ఆ అమ్మాయిని లవ్ చేస్తే నా లైఫ్ సుడి తిరుగుతుందన్నావు. అవును చెప్పా, మరి తిరిగిందా సుడి? సుడి తిరగలా, నువ్వు తిరగలా, నేను తిరుగుతున్నా. ఎచ్చడికెత్తరా వెంకీ, మద్యపానం పుచ్చుకుంటున్నావా? అవునరా, తీసేసుకున్నాం, తాగేస్తాం కూడా. అయితే ఇప్పుడు ఏంది నీకు? ఎందుకు ఇవన్నీ? ముందు మావాడు అడిగిందని ఆన్సర్ చెప్పువే. ఇంతకీ ఏమైంది? అసలు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేని అమ్మాయిని లవ్ చేయమన్నావురా నువ్వు. అది ఎలా ఉంది తెలుసా? డ్రాయర్ లేకుండా రన్నింగ్ రేస్కి వెళ్ళినట్టుంది నాకు. కిందకి జారిపోతున్నాయి అయ్యా ఏంటవి? గుండెల్లో ప్రాణాలు. ప్రేమ విషయంలో దేవుళ్ళే అన్ని అనుభవించారు, నువ్వెంత? మరి ఎందుకురా నాకు సజెస్ట్ చేసావు? ఊరుకోండి, నేను చంపేస్తా. అవుననుకుంటా. చెప్పు, చేసేద్దాం. ఇప్పుడు నీ లవ్ కోసం ఏమైనా చేస్తావా? జో కోసం ఏమైనా చేస్తారా? జో కోసం ప్రాణాలు ఇచ్చే సిచ్యువేషన్ వచ్చిందనుకో, అప్పుడు ఎలా చేస్తావు? సూసైడ్ చేసుకుని వీడియో చేసి రికార్డేసి చెప్తారు కదా, అట్లా చెప్తారు కదా, చెప్తావా? ఒక శాంపుల్ చేద్దామా? ఇటు చూడు, నేనే జో, నన్ను చూసి చెప్పు. ఓకే సరేనా? రెడీ, స్టార్ట్. ఓయ్ నిన్నే, నీగా చెప్తున్నా. నీ మీద నాకున్న ప్రేమ ఎలా చెప్పాలో తెలియకపోతే ఇదేం చెప్పిందో తెలుసా? సృష్టిలో గొప్పవి రెండే రెండు, పుట్టుక, చావు. పుట్టుకేలాగా నా చేతిలో లేదు, కానీ చావు నా చేతిలోనే ఉంది. అందుకే నీకోసం నేను పోతా, నీకోసం నేను చచ్చిపోతా. బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. బాగా సరిపోద్దా? చాలా బాగా చెప్పావు. నువ్వేరా ఫ్రెండ్ అంటే. నా కోసం ఎంత చేసావురా? ఇదేం చెప్పిందో తెలుసా? సృష్టిలో గొప్పవి రెండే రెండు, పుట్టుక, చావు. పుట్టుకేలాగా నా చేతిలో లేదు, కానీ చావు నా చేతిలోనే ఉంది. అందుకే నీకోసం నేను పోతా. చచ్చినోడు, పందిలా పడుకున్నాడు. దొంగ! నువ్వా? తెలిసిపోయిందా? ఎందుకు కొడుతున్నావు? ఏంటి ఆ వాట్సాప్లో మెసేజ్? మరి నేనా? కొమ్మతి సడకూడదని అడిగానా? నువ్వేం చేసావో నీకు గుర్తులేదా? నీకోసం నేను పోతా, నేను చచ్చిపోతా, నేను పోతా. చేసిందంత చేసి లేరా? నీతో కొంచెం మాట్లాడాలి. అసలేంటి వెంకీ, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చెప్పాను కదా, రాత్రి తాగి చెప్పినట్టు లేదది. అయినా ఇంకొకరి కోసం ప్రాణం ఇవ్వడం ఏంటి? ఫూల్ లాగా బిహేవ్ చేయకు. లవ్ లేకపోతే బతకలేమా? మనం ఫ్రెండ్స్గా బానే ఉన్నాం కదా.
టైం దొరికినప్పుడల్లా తిరగచ్చు, తినచ్చు, మాట్లాడుకోవచ్చు. మెయిన్లీ ఇంకొకరి కోసం మారే నీడ్ ఉండదు, ఇంప్రెస్ చేసుకునే ఛాన్స్ అసలు ఉండదు. అసలు మారాలంటే ఎందుకు ఇంత భయపడుతున్నావు? లవ్లో ఉండేవాళ్ళు ఎవరు చేంజ్ అవ్వడానికి ఇంత శిక్షలా ఫీల్ అవ్వరు. ఎందుకు అవరు? ప్రతి ఒక్కరు అవుతారు. అవ్వకపోతే లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? విడిపోవాలని ఎవరు పెళ్లి చేసుకోరు కదా. సరే, మరెందుకు విడిపోతున్నారు? అది వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి వాటి నుండి ఇద్దరిని కలిపేలా లవ్ చేయలేదా? మళ్ళీ అదే అడుగుతున్నాం. అరే, ఒక్కొక్కరి ఇండివిజువాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లవ్ అనేది కాన్స్టెంట్ ఎమోషన్ కాదు. అలాంటి దానికోసం హ్యూమన్ రిలేషన్స్ ని కరప్ట్ చేయకూడదు. లవ్వే కాదు, ఏ ఎమోషన్ కాన్స్టెంట్ కాదు. మనమే ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయాలి. అలాంటప్పుడు ఏ రిలేషన్ లేకుండా కలిసే ఉంటే బాగుంటుంది కదా. అన్నీ చూసేసిన సన్యాసిలా మాట్లాడు. ఏదో పెద్ద నీకే తెలిసినట్టు. నువ్వు ఇంకా ఏం చూడలా. నాకు తెలీదా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మా పేరెంట్స్ ఎందుకు విడిపోయారో? నీకోసం ఏదైనా చేస్తానని చెప్పి మా అమ్మ నమ్మించి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను మా నాన్న. అలాంటి నాన్నే నన్ను అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ పరిచయం లేని బెగ్గని కూడా మనం ఆదుకుంటాం. కానీ నన్ను కన్నా మా నాన్నే ఒక్కరోజు కూడా నన్ను మా అమ్మని పట్టించుకోలేదు. ఇదేనా లవ్ అంటే? లవ్ ఉన్నప్పుడు కలుసున్నారు, లేనప్పుడు విడిపోతారా? అలాంటప్పుడు దేనికి లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం? నీకు మీ ఫ్యామిలీ జరిగిందని చెప్పి మొత్తం ప్రపంచాన్ని జడ్జ్ చేస్తున్నావు. తప్పు చేయడానికి పాపం చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీ నాన్న చేసింది పాపం కాదని తెలియాలంటే మీ అమ్మ పొజిషన్లోనే చూడాలి. విడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అవేంటో మీ అమ్మ నీకు ఎప్పుడైనా చెప్పిందా? నీతో మీ అమ్మ ఉంది కాబట్టి మీ అమ్మ చేసింది కరెక్ట్, నీతో మీ నాన్న లేడు కాబట్టి మీ నాన్న చేసింది తప్పు. కోపం వల్ల ఏ మనిషి అయినా కొంతకాలం దూరంగా ఉంటారు, ఆ తర్వాత ఖచ్చితంగా తిరిగి వస్తారు. మీ నాన్న ఎందుకు తిరిగి రాలేదో ఆలోచించావా? అసలు మీ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో ఆలోచించావా? అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలుసా నీకు? కంగారు పడకు, మీ నాన్నకేం కాలేదు. నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న ఏమి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదు. మీ అమ్మ వెళ్ళిపోవని చెప్పింది. వెళ్ళిపోమన్నారు కదా, నేనేం తిరిగి వెళ్ళిపోలేదు. చాలాసార్లు తిరిగి రిటర్న్ వచ్చాడు. చాలాసార్లు నేను కలవడానికి ట్రై చేశాడు. మీ అమ్మ నేను కలవనివ్వలేదు. కలిసి ఉండడానికి ఎన్ని కారణాలు ఉంటాయో విడిపోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలు ఉంటాయి. అవన్నీ మీ అమ్మని అడిగి తెలుసుకో. ఇందులో మీ అమ్మ తప్పు ఎంత ఉందో మీ నాన్నది కూడా అంతే ఉంది. ఇద్దరి కోపాంది కూడా. హలో మా. హలో, చెప్పవే. నాన్న మనల్ని కలవడానికి అప్పుడప్పుడు వస్తుంటారా? అలా ఎందుకు అడుగుతున్నావు? ముందు నేను అడిగింది చెప్పు. అవును, వస్తారు. అయితే ఏంటి? తప్పు చేయటం సరే, ఆ తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకోకపోవడం అంతకంటే పెద్ద తప్పు కదా. ఎప్పుడు మా అమ్మ సైడే ఆలోచించేదాన్ని, మా నాన్న సైడ్ ఆలోచించేలా చేసావు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇది ఫ్రెండ్షిప్ హగ్గా, లవ్ హగ్గా? అబ్బా, హలో, చెప్పే. మనం కేసు గెలిచేసాంరా. మన ఆస్తులు మనకి తిరిగి వచ్చేసినాయి. అవునా? ఇంకా నువ్వు పెట్టి నేను మళ్ళీ చేస్తా. గురూజీ, నీ దరిద్రాలన్నీ తీరిపోయి ఉంటాయి. అదృష్టం అతుక్కుని ఉంటుంది. అవును గురూజీ. ఈ రోజుకి ఓకే, కానీ రేపటి నుంచి నీ జాతకంలోకి వేరే శని ప్రవేశించబోతుంది. గురూజీ